కృపగల దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, ప్రత్యేకంగా విజయ్ కుమార్ అయ్య గారికి నా రెండు చేతులు జోడించి వారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయ్యగారు ఎంత ఎత్తో వాళ్ళ ప్రేమ కూడా అంత ఎత్తుగా ఉంటుంది. అంత మంచితనం కలిగినటువంటి వాళ్ళు. ఒకే ఒకసారి ప్రాంతానికి వచ్చాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు విజయ్ కుమార్ అయ్య గారు నా పట్ల చూపిన ప్రేమ, పదే పదే ఫోన్ చేస్తూ పలకరిస్తూ, నిజంగా మనిషి అంత ఎత్తున్నారో అంత మంచితనం కలిగిన దైవ సేవకులు దేవుడు మీకు వరంగా దయచేశారు. ఆ సేవకులను బట్టి యేసయ్యకే మహిమ కలుగును గాక. అయ్య కోసం అందరం చేతులైతే ఒకసారి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రేపు ఎల్లుండి నాకంటే బలమైన దైవ సేవకులు, గొప్ప సేవకులు రేపు ఎల్లుండి ఈ స్థలంలో దేవుని వాక్యాన్ని అందించబోతున్నారు. వినయ్ మ్యాథ్యూస్ గారు అని హైదరాబాద్ పట్టణంలోనే మాకు సమీపంగానే వారు కూడా పరిచర్య చేస్తారు. చాలా మంచి సేవకులు, చక్కటి వాక్య పరిచర్య చేసే దైవ సేవకులు. రేపు మరుసటి రోజు మీరు మీ కుటుంబాలతో కూడా కూడి వచ్చి దేవుని వాక్యం విని బలపడగలరని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దైవజనులు విజయ్ కుమార్ అయ్య గారి ఆహ్వానం మేరకు మీ మధ్యలోకి రావటానికి దేవుడు నాకు చూపిన ఈ సమయాన్ని బట్టి యేసయ్యకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. మంచిది. ఇక ఆలస్యం చేయకుండా త్వరగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుదాం. మీ చేతిలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉంటే ఒకసారి మీ బైబిల్ తెరిచి చూడండి. యోబు గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం చివరి మాట నేను చదువుతాను. అవకాశం ఉంటే మీరు నాతో కలిసి కాస్త పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. యోబు గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం నాతో కలిసి. నరులు ప్రాణము విడిచిన తర్వాత వారేమైపోదురు? ఒకవేళ ఈరోజు వాక్యం వినబోయే మీరు, పాస్టర్ గారు ప్రసంగం స్టార్ట్ చేయటమే సావును గూర్చి స్టార్ట్ చేస్తున్నాడు ఏంటి అని ఎవరూ భయపడద్దు. అమ్మా, మీలో ఎవరు తొందరగా చావరు. ఆడవాళ్ళు అసలు తొందరగా చావరు. ఒక మాట అడుగుతా, ఆడవాళ్ళు తొందరగా చచ్చిపోతారా, మగవాళ్ళు తొందరగా చచ్చిపోతారా? మగవాళ్ళే. ఎందుకు చెప్పమ్మా? మగవాళ్ళే తొందరగా ఎందుకు చచ్చిపోతారంటే చంపేది మీరు గనక. అందుకని వాళ్ళు తొందరగా చచ్చిపోతారు. అదేం కాదు. కానీ మా అయ్యగారు చాలా పెద్ద మనిషి, పెద్ద మాట చెప్పారు. మగవాళ్ళు పెద్దోళ్ళు కదా, అందుకని తొందరగా చచ్చిపోతారంట. రైట్. అయ్యగారు, అమ్మగారు వచ్చిందా ఈ ప్రార్థనకి? సరే, మంచిది మంచిది. భక్తుడైన యోబు మనసులో ఒక ఆలోచన పుట్టింది. ఏ ఆలోచన పుట్టిందంటే, నరులు మరణమైన తర్వాత వారు ఏమైపోతారు? యోబు కళ్ళ ముందు కొడుకులు చనిపోయారు, కూతుర్లు చనిపోయారు, తల్లి, తండ్రి, ఇంకా అనేక మంది తన బంధుజనం తను చూస్తూ ఉండగా తన కళ్ళ ఎదుట అనేక మంది చనిపోయారు. ఈ మరణాలన్నీ యోబు తన కళ్ళతో చూసిన తర్వాత మనసులో ఒక ఆలోచన ప్రారంభమైంది.
ఇన్ని వేల మంది చనిపోతున్నారు కదా, ఇన్ని కోట్ల మంది భూమి మీద పుట్టి చనిపోతున్నారు కదా, అసలు చనిపోయిన ఈ మనుషులందరూ మరణమైన తర్వాత ఈ వార్తలు మన చెవులతో వినలేదు. ఎంతమంది మరణాన్ని మన కన్నులారా మన కళ్ళతో చూడలేదు. మన కళ్ళ ఎదుట ఇన్ని వందల మంది చనిపోతూ ఉంటే ఈ స్థలంలో కూర్చున్న మనం కూడా ఒకసారి ఆలోచించాలి. మరణించిన తర్వాత మనుషుడు ఏమవుతున్నాడు? 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు భూమి మీద బ్రతుకుతున్నాడు. బ్రతికిన మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు, ఏమవుతున్నాడు? ఈ ప్రశ్న, ఈ ఆలోచన ప్రతి మనిషి మనస్సులో నిశ్చయంగా బయలుదేరునుగాక. ఎందుకు మరణాన్ని గురించి ఆలోచించాలి? మరణం తర్వాత జీవితాన్ని గురించి ఎందుకు ఆలోచించాలి అని అంటే, లోకంలో బ్రతికిన ప్రతి మనుష్యుడు ఏదో ఒక రోజు చచ్చిపోతాడు. వాక్యం బోధించే నేను ఏదో ఒక రోజు చనిపోతాను. ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసిన దైవ సేవకులు విజయ్ కుమార్ అయ్య గారు ఏదో ఒక రోజు చనిపోతారు. ఈ రాత్రి శబ్దయంత్రం ద్వారా ఎంతమంది అయితే దేవుని వాక్యం వింటున్నారో, మరణానికి పక్షపాతము లేదు గనుక ప్రతి మనుష్యుడు కోరుకున్నా కోరుకోకపోయినా, రమ్మని ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా, మరణాన్ని ఇష్టపడినా ఇష్టపడకపోయినా, నువ్వు రమ్మని పిలిచినా పిలవకపోయినా, నువ్వు పిలిచినా పిలవకపోయినా, నీ ప్రమేయం లేకుండా మరణం ఏదో ఒక రోజు నీ తలుపు నిశ్చయంగా తడుతుంది. మరణం ఈ వ్యక్తి యొద్దకు రాదు అని చెప్పటానికి అవకాశం లేదు. విచిత్రం ఏంటంటే, మానవ మనుగడ ప్రారంభమైనది మొదలుకొని మరణం మీద విజయాన్ని సాధించాలని, యుగాయుగాలు మనుషుడు బ్రతకాలని, మరణాన్ని జయించటానికి అనేక రకాలైన ప్రయత్నాలు శాస్త్రజ్ఞులు చేస్తూ ఉన్నారు. ప్రయోగాలు చేసిన వాడు మరణించాడు, కానీ మరణం మాత్రం నేటి వరకు ప్రజల మీద విలయ తాండవం ఆడుతూనే ఉంది. అసలు భూమి మీద మరణం అనేది ఉండకూడదు. పుట్టినవాడు చిరంజీవిలాగా చిరకాలం బ్రతకాలి. చిరంజీవి అంటే సినిమా యాక్టర్ అనుకునేరు గాక, చిరంజీవి అంటే చిరకాలం బ్రతికేవాడని అర్థం. చిరంజీవి అనే పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా చిరకాలం బ్రతకరు, ఏదో ఒక రోజు చనిపోతున్నారు. మరణం మీద జయాన్ని సాధించాలని మానవ మనుగడ ప్రారంభమైనది మొదలుకొని నేటి వరకు శతవిధాల మనుషులు ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఒక మాట చెప్తారు, మరణం మీద ప్రయోగం చేసినటువంటి ఆ ప్రయోగదారుల్లో కొంతమంది ప్రయోగం చేసిన ఒక వ్యక్తుల గురించి చెప్తాను. మీలో చాలామంది పరమానందయ్య అనే పేరు వినుంటారు కదా. అమ్మ విన్నారా లేదా? పరమానందయ్యకి ఎంతమంది శిష్యులు? ఇట్టాటి చెప్పమంటే బాగా చెప్తారు, వాక్యం చెప్పమంటే చెప్పరు. పరమానందయ్యకి ఎంతమంది శిష్యులు అండి? 12 మంది శిష్యులు. ఒకరోజు గురువుగారు పరమానందయ్య కాస్త బాధతో ఉన్నాడు. ఈ శిష్యులంతా వచ్చి అంటున్నారు, గురుగారు మీరు ఎప్పుడు సంతోషంగా ఉండేవాళ్ళు, ఏంటి ఇప్పుడు చాలా బాధగా ఉన్నారు అన్నాడు. వెంటనే పరమానందయ్య చెప్పాడు, ఏమి లేదురా, ఆ రూమ్లో నా ప్రాణ స్నేహితుడు ఉన్నాడు కదా, చిన్నతనం నుంచి వాడు నేను కలిసి ఆడుకున్నాం. ఇప్పుడు వాడు అనారోగ్యంతో ఉన్నాడు, రేపో మాపో చనిపోయేటట్లుగా ఉన్నాడు, వాడు చనిపోతాడేమోనని నాకు బాధగా ఉంది అన్నాడు. వాళ్ళు అన్నారు, గురుగారు చనిపోవటం అంటే ఏంటి గురువుగారు అన్నారు. గురువుగారు అన్నాడు, చనిపోవటం అంటే ఏమి లేదురా, ప్రాణం పోవటం అన్నాడు. వాళ్ళు అన్నారు, గురుగారు ప్రాణం ఎక్కడి నుంచి దేని గుండా పోద్ది అన్నారు. ఒరే ఏమి లేదురా, మనిషికి నవరంధ్రాలు ఉంటాయి, ముక్కు, కళ్ళు, చెవులు, నోరు, ఇట్లా నవరంధ్రాలు ఉంటాయి. ఈ నవరంధ్రాల్లో ఏదో ఒక రంధ్రం గుండా ప్రాణం పోవచ్చురా,
ఇదిరా ప్రాణం పోవటం అంటే అని చెప్పారు. ఇక వెంటనే వీళ్ళ మనసులో బయలుదేరిన ఆలోచన ఏంటో తెలుసా? గురువుగారు బాధపడకుండా ఉండాలి. బాధపడకుండా ఉండాలంటే వాళ్ళ స్నేహితుడు చనిపోకుండా ఉండాలి. చనిపోకుండా ఉండాలంటే ప్రాణం పోకుండా ఉండాలి. ఇప్పుడు ప్రాణం వేయకుండా పోద్ది? మొక్కుకుండా పోవచ్చు, కళ్ళకుండా పోవచ్చు, నోరుగుండా పోవచ్చు, చెవులు గుండా పోవచ్చు. నవరంధ్రాల్లో ఏ రంధ్రం గుండానైనా పోవచ్చు కదా. వీళ్ళు గురువుగారు అట్లా పోవటంతో గురువుగారి శిష్యుడు మంచం మీద పడుకొని ఉంటే ఒకడొచ్చి గట్టిగా ముక్కు పోసాడు. ఇంకొకడు వచ్చి గట్టిగా చెవిలో వేలు పెట్టాడు. ఇంకొకడు వచ్చి నోరు తెరవకుండా గట్టిగా మూసాడు. పండుకున్న ఈ శిష్యుడికి అర్థం కాల. అమ్మో వీళ్ళేదో చేస్తున్నారని చెప్పి కాళ్ళు చేతులు ఆ మంచానికి వేసి టపా 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 కొడుతున్నాడు. వీళ్ళు అంటున్నారు, కదలకో ప్రాణం పోతే, కదలకో ప్రాణం పోతే, నీ ప్రాణం పోకుండా మేము బిగపడుతున్నావు, నువ్వు కదలకో అని ఒకడు ముక్కు మోస్తాడు, ఇంకొకడు చెవు మోస్తాడు, ఇంకొకడు నోరు మోస్తాడు. ఈ శబ్దాలన్నీ విని పరమానంద దగ్గర రాని వచ్చాడు. చూశాడు, స్నేహితుడు కాళ్ళు చేతులు టపా టపా కొట్టుకుంటున్నాడు. ఒకడు ముక్కు మూసాడు, ఇంకొకడు కళ్ళు మూసాడు, ఇంకొకడు చెవులు మూసాడు. గురువుగారు వచ్చి, రేయ్ ఏం చేస్తున్నారా మీరంటే, వీళ్ళు అంటారు, గురువుగారు మాట్లాడొద్దు, సైలెన్స్ ప్లీజ్, ప్రాణం పోకుండా కాపాడుతున్నాం, మీరు సైలెంట్గా ఉండండి అన్నాడు. వాడంట వాళ్ళని చూసి గురువుగారు అంటాడు, రే 2-3 రోజుల్లో చచ్చిపోతాడు అనుకునేవాడిని మీ మహా తెలివిని బట్టి ఇప్పుడే చచ్చిపోయేటట్టున్నాడు రా, మరి వదిలేయండిరా. ప్రాణం పోవాలనుకుంటే నవరంధ్రాలు కాదు, లేని రంధ్రాన్ని కూడా కల్పించుకొని పోతారా బాబు, ఎట్లాంటి పనులు చేయొద్దు అన్నారు. ఇప్పుడు మీకు చెప్తున్న మాట ఏంటంటే, మరణాన్ని జయించాలని పరమానందయ్య శిష్యులు కూడా ప్రయత్నం చేశారు. సఫలమయ్యారా విఫలమయ్యారా? సఫలమయ్యారో లేదో తెలియాలంటే అమ్మ ఒక 10 నిమిషాలు గట్టిగా ముక్కు నోరు మూసుకోమ్మా, ఆ తర్వాత చెప్పు సఫలమయ్యారో విఫలమయ్యారో. రైట్. మానవ మనుగడ ప్రారంభమైనది మొదలుకొని మరణం ఎవడికి ఇష్టమండి? మరణాన్ని ఎవడు కోరుకుంటాడండి? ప్రతి మనిషి మరణము నా యొద్దకు రాకూడదు అనే కోరుకుంటాడు. అయితే కోరుకోకపోయినా ప్రతి మనుష్యుడు ఏదో ఒక రోజు చనిపోతున్నాడు, మరణిస్తున్నాడు. యోబు మనసులో బయలుదేరిన ఆలోచన ఏంటంటే, మరణమైన తర్వాత, ప్రాణము విడిచిన తర్వాత నరుడు ఏమైపోతాడు అనే ఒక ఆలోచన యోబు మనస్సులో ప్రారంభమైంది. బిడ్డలారా, మరణమైన తర్వాత మనుషుడు ఏమవుతాడు అనే ఈ విషయాన్ని గురించి ప్రపంచ దేశాల్లో రకరకాల వాదనలు, భిన్నమైన వాదనలు ప్రపంచ దేశాల్లో ఉన్నాయి. లోకంలో హేతువాదకులు అని ఉన్నారు. హేతువాదకుల వాదన ఏంటంటే, హేతువాదకులు అంటే దేవుడు లేడు, దయ్యం లేదు, దేవుడు అనేది ఒక అబద్ధం, మూఢనమ్మకం అని హేతువాదకులు మాట్లాడేవాళ్ళు. హేతువాదకుల అభిప్రాయం ఏంటో తెలుసా? మరణమే మానవ జీవిత ముగింపు. మరణం అంటే ఏమీ లేదు, శరీరము ప్రాణము వేరైపోవటం. ప్రాణము గాలి కదా, ప్రాణం విడిచిన తర్వాత ఆ గాలిలో కలిసిపోతుంది. శరీరం మట్టి కదా, శరీరం మట్టిలో నుంచి తీయబడింది కదా, మునుపటిలాగా తిరిగి మట్టి అయిపోతుంది. మరణమే మానవ జీవిత ముగింపు, మరణం తర్వాత మరొక జీవితం లేదు అని హేతువాదకులు విశ్వసిస్తారు. మన హైందవ సహోదరులు ఏమని విశ్వసిస్తారంటే, హైందవ సహోదరులు క్రియల సిద్ధాంతాన్ని వాళ్ళు విశ్వసిస్తారు. మనిషి ఈ జన్మలో పుణ్యం చేస్తే వచ్చే జన్మలో నందిగా పుడతాడు, పాపం చేస్తే పందిగా పుడతాడు. అర్థమైందా? ఈ జన్మలో పుణ్యం చేస్తే పోలీస్ కుక్కలాగా పుడతాడు, వచ్చే జన్మలో పాపం చేస్తే వీధి గజ్జి కుక్కలాగా పుడతాడు. ఈ జన్మలో పుణ్యం చేసాడు అనుకోండి,
మంచిగా బ్రతికాడు అనుకోండి, నీతి న్యాయాలు కలిగి బ్రతికాడు అనుకోండి, వచ్చే జన్మలోనట నందిలాగా పుడతాడు. అది వాళ్ళ విశ్వాసం. పాపం చేస్తే చెప్పండి అమ్మా, మంచి చేస్తేనేమో నందిలాగా పుడతాడట, పాపం చేస్తేనేమో పందిలాగా పుడతాడట, పుణ్యం చేస్తేనేమో పోలీస్ కుక్కలాగా పుడతాడట, పాపం చేస్తేనేమో గజ్జి కుక్కలాగా పుడతాడు. అది వాళ్ళ విశ్వాసం. వాళ్ళను మనం పొరపాటును విమర్శించకూడదు. వాళ్ళ విశ్వాసం వాళ్ళదే. మరణం తర్వాత జీవితం ఏంటి అని లోకంలో సమస్త మానవాళికి ఒక ప్రశ్న 2000 సంవత్సరాల క్రితం వరకు ఈ ప్రశ్నగానే ఉండేది. అద్భుతం ఏంటో తెలుసా? ఈ సంచలనాత్మకమైన ప్రశ్నకు జవాబు దయచేసిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చెప్దాం, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. మరణమైన తర్వాత మనుషుడు ఏమవుతాడు అనే ఈ ప్రశ్నకు సమస్త ప్రపంచానికి సవాలు విసురుతూ సమాధానం చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు. ఏ సమాధానం చెప్పారు? యేసుక్రీస్తు వారు సమాధిలో పెట్టబడిన తర్వాత, సమాధిలో పెట్టేటప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, ఆదాము చనిపోయాడు, మట్టిలో మట్టి అయిపోయాడు. మోషే చనిపోయాడు, మట్టిలో మట్టి అయిపోయాడు. తమ్ముడు ఇంకొంచెం వేడికి తీసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ నా వైపు చూడండి. నేను దగ్గుతున్నందుకు మీరు ఎవరు భయపడొద్దు. ఈ దగ్గు ఆ దగ్గు కాదు. అమ్మ నా వైపు చూడండి. అయ్యగారు విజయ్ కుమార్ గారు, ఈ దగ్గు మామూలు దగ్గు అయ్యగారు. అమ్మ ఈ దగ్గు ఆ దగ్గు కాదు, జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చేతులు చెప్దాం, హల్లెలూయా. యేసు ప్రభు వారిని సమాధిలో పెట్టేటప్పుడు వాళ్ళందరూ ఆలోచన ఏంటంటే, మహానుభావులు అనేవారు చనిపోయారు. గౌతమ బుద్ధుడు చనిపోయాడు, సమాధి నేటికి మూత వేయబడే ఉంది. దేవుళ్ళని పిలువబడిన వారు చనిపోయారు, వారి సమాధులు నేటి వరకు మూత వేయబడే ఉన్నాయి. యేసుక్రీస్తును సమాధి చేసేటప్పుడు కూడా అందరి సమాధులు ఎలాగ మూత వేయబడి ఉంటాయో ఈయన సమాధి కూడా అలాగే మూత వేయబడి ఉంటుంది అని వాళ్ళు అనుకుంటూ ఉంటే, 3వ రోజు ఆదివారం తెల్లవారుతూ ఉండగా సమాధిలో పెట్టబడిన యేసుక్రీస్తు సమాధి గుండెను చీల్చి, మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడే యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచారు. ఆయన మృత్యుంజయుడే తిరిగి లేస్తూ ఉన్నప్పుడు ప్రపంచానికి ఏమని సమాధానం ఇచ్చాడో తెలుసా? మనుషులారా, మరణము మానవ జీవితం ముగింపు కాదు, మరణం తర్వాత మరో జీవితం ఉంది. మీరు అనుకుంటున్నారు కదా మరణమే మానవ జీవితం ముగింపు, మరణం తర్వాత ఏమీ లేదు, మరణమే ఆఖరి అని మీరు అనుకుంటున్నారు కదా. ప్రపంచానికి యేసుక్రీస్తు ఇచ్చిన జవాబు, ప్రపంచంలో ఉన్న సమస్త మానవులారా, హైందవ సహోదరులారా, మహమ్మదీయ సహోదరులారా, ఆకాశము క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మనుషులారా, మరణం మానవ జీవితం ముగింపు కాదు, మరణం తర్వాత మరో జీవితం ఉంది, మరణం తర్వాత మరో జీవితం ఉందని ప్రపంచానికి ఈ గొప్ప సత్యాన్ని తెలియచేసిన అద్భుతమైన వ్యక్తి ఎవరయ్యంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం కొంచెం గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు మీరు అందరూ అడగాలి, అందరూ నా వైపు చూడండి. నేను మిమ్మల్ని అడుగుతాను, మహాత్మా గాంధీ గారు చనిపోయారు, ఆయన చనిపోయి తిరిగి లేచారా? నేటికి
వారి సమాధిలోనే ఉన్నారా? మహానుభావుడు ఆయన. భారతదేశానికి స్వతంత్రాన్ని సంపాదించి పెట్టే విషయంలో ప్రాణాన్ని దారపో నేను మిమ్మల్ని అడుగుతాను, యేసుక్రీస్తు ఎందుకు సమాధిలో నుంచి పునరుద్ధానుడై తిరిగి లేచాడు? తెలిసిన వాళ్ళు చేయొద్దండి. అమ్మ ఎందుకు చెప్పండి? ఏదో ఒక రాయి అయిందమ్మా, తగిలితే తగిలింది, లేకపోతే లేదు. ఇక్కడ మిమ్మల్ని ఫెయిల్ చేసేది లేదు, పాస్ చేసేది లేదు. అమ్మా కొంచెం గట్టిగా చెప్పండి అయ్య గారు. సారీ, నేను లేచినట్లు మీరు లేస్తారు అని చెప్పడానికి ఆయన తిరిగి లేచాడు. కరెక్టే కొంతవరకు. ఇంకా థ్యాంక్ యూ అయ్య గారు. నిత్య జీవం ఉందని తెలియచేయటానికి. ఇంకా మరి నిత్య జీవం ఉందని తెలియజేయటానికి గాంధీ గారు కూడా లేవచ్చుగా. ఏమండి? మరణం తర్వాత మరో జీవితం ఉందని తెలియచేయటానికి గౌతమ్ బుద్ధుడు కూడా లేవచ్చు కదా. మరలా అడుగుతాను, మీకు తెలిస్తే సమాధానం చెప్పండి. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ఒక్కరే మరణాన్ని జయించి, మరణపు కోరలను విరిచి, మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విరిచి యేసుక్రీస్తు ఒక్కడే సజీవంగా తిరిగి లేచాడు. సమాధానం చెప్పండి. యేసుక్రీస్తు మాత్రమే తిరిగి లేవటానికి కారణం ఏంటి? ఆయన దేవుని కుమారుడు కనుక కాదు. థ్యాంక్ యూ. ఎవరో ఇక్కడ చెప్పారు. చప్పట్లు కొడదాం గట్టిగా, చప్పట్లు కొడదాం గట్టిగా. యేసుక్రీస్తు సమాధిలోకి వెళ్ళిన తర్వాత యేసును గూర్చి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక అని రాయబడింది. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక. మరణమే యేసయ్యను బంధించలేకపోయింది. ఎందుకు మరణం బంధించలేకపోయింది? అసలు లోకంలో మరణం రావటానికి కారణం ఏంటి? లేఖనాల్లో రాయబడిన మాట, పాపము వలన వచ్చు జీతము, గట్టిగా, పాపము వలన వచ్చు జీతము మరణం. పాపం ఎక్కడుంటుందో మరణం అక్కడుంది, మరణం ఎక్కడుండదో పాపం అక్కడుంది. యేసుక్రీస్తును మరణం ఎందుకు బంధించలేకపోయిందో తెలుసా? ఆయన పాపము లేని పరమ పరిశుద్ధుడిన దేవుడు గనుక. మరణము యేసు దగ్గర ఓడిపోయింది, మరణము యేసు దగ్గర సాగిలపడింది, మరణము ఆయనను బంధించలేకపోయింది. కారణం ఏంటంటే మరణానికి కారణం పాపం. యేసులో ఏ పాపము లేదు గనుక, యేసులో ఏ పాపము లేదు గనుక మరణము ఆయనను బంధించలేకపోయింది. అందుకని ప్రభు బిడ్డలారా, ఆయన పాపము లేని దేవుడు అని క్రైస్తవులు మాత్రమే కాదు తెలుసుకుంది, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనుష్యుడికి యేసుక్రీస్తు పాపము లేని దేవుడు అని తెలుసు. దేవునికి ఉండాల్సిన గుణగణాలలో మొట్టమొదటి గుణగణం, మన మనుషులం కదా, నా వైపు చూడండి, మన మనుషులం కదా, మన శరీరానికి కామం ఉంటుంది, మన శరీరానికి అపవిత్రమైన ఇచ్చలు ఉంటాయి, అపవిత్రమైన కోరికలు ఉంటాయి. ఇది మనుషునికి ఉండే సహజ సిద్ధమైనటువంటి కోరిక. కానీ దేవుడు ఎవరో తెలుసా? కామ క్రోధ మోహ మద మాత్సర్యాలను జయించిన వాడే దేవుడు. ఈ ప్రపంచంలో కామ క్రోధ మోహ మద మాత్సర్యాలను జయించిన దేవుడు ఎవరైనా ఉన్నారని ప్రపంచమంతా మీరు వెతకండి. ఈ వెతుకులాటలో ఒకే దేవుడు కనపడతాడు. ఆ ఒక్క దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గట్టిగా చెప్దాం హల్లెలూయా.
బిడ్లరా, నా వైపు చూడండి, బాగా శ్రద్ధగా వింటున్నారు. పాపము లేని పరిశుద్ధుడైన దేవుడు, ఈ ప్రపంచంలో దేవుడు అని పిలువబడిన వారు కోకొల్లలుగా ఉన్నారు, ఉండొచ్చు. కొన్ని దేశాల్లో దేవుళ్ళకి ఏం కొదువు కాదు, దేవతలకి ఏం కొదువు కాదు. కొన్ని దేశాల్లో విచిత్రం తెలుసా, ఆ దేశంలో దేవుళ్ళు ఎక్కువయ్యి ట్రాఫిక్ జామ్ అయిపోయిందంట. ఏం జామ్ అయిపోయింది? ఒకలా ఎదురా దేవుళ్ళు ఎక్కువైపోయి ట్రాఫిక్ జామ్ అయిపోయిందంట కొన్ని దేశాల్లో. దేవుడు అని పిలువబడిన వారు కోకొల్లలు. పరిశుద్ధ దేవుడని పిలువబడే ఒకే ఒక్క దేవుడు మనం ఆరాధించే నజరేయుడని యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తును మనం ఎందుకు నమ్మాలో తెలుసా? దైవత్వపు గుణగణాలు యేసులో తప్ప ప్రపంచంలో మరెవ్వరిలో లేవు. దేవునికి ఉండాల్సిన పవిత్రత, దేవునికి ఉండాల్సిన ప్రేమ, దేవునికి ఉండాల్సిన ఓర్పు, దేవునికి ఉండాల్సిన సహనం, దేవునికి ఉండాల్సిన ఆ నీతి యేసులో తప్ప ప్రపంచంలో ఎక్కడైనా వెతకండి. అందుకనే తండ్రి అయిన యెహోవాని గురించి బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు అంటాడు. దేన్ని బట్టి అంటే దేవునికి ఉండాల్సిన గుణగణాల్లో మొట్టమొదటి గుణం ఏంటంటే పరిశుద్ధత, పవిత్రత. మీరైనా నేనైనా యేసును ఎందుకు నమ్మాలో తెలుసా? మనకు మేలు చేసాడని కాదు. మీరైనా నేనైనా యేసును ఎందుకు నమ్మాలో తెలుసా? రొయ్యల చెరువులు బాగా పండుతాయని కాదు. మీరైనా నేనైనా యేసును ఎందుకు నమ్మాలో తెలుసా? చేపల చెరువు బాగా పండిద్దని కాదు. యేసును ఎందుకు నమ్మాలో తెలుసా? దైవత్వపు గుణగణాలు యేసులో మాత్రమే ఉన్నాయి. కొంతమంది చెప్పే సాక్ష్యాలు వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఆ మధ్య ఒక ఆమె వచ్చి సాక్ష్యం చెప్తుంది, అయ్యా యేసుబాబుని నేను ఎందుకు నమ్ముకున్నానంటే. ఎవరమ్మా? యేసుబాబు. వినండి, యేసుబాబుని నేను ఎందుకు నమ్ముకున్నానంటే, యేసుబాబుని నమ్ముకోక మునుపు మా గేదె సరిగ్గా పాలిచ్చేది కాదయ్యా. యేసుబాబుని నమ్ముకున్న తర్వాత మా గేదె లీటర్ల పాలిస్తుందయ్యా, అందుకని యేసుబాబుని నమ్ముకున్నాను అంది. ఇంకొకడు కూడా అంటాడు రేపు, యేసుబాబుని నమ్ముకోక మునుపు మా కోడిపేట గుడ్లు పెట్టేది కాదయ్యా, ఇప్పుడు యేసుబాబుని నమ్ముకున్న తర్వాత డజన్లు పెడుతుందయ్యా, అందుకని యేసుబాబుని నమ్ముకున్నాను. అమాయకపు జనమా, కాలు బాగు చేస్తాడు, కన్ను బాగు చేస్తాడని కాదు యేసుని నమ్మాల్సింది. పంట బాగా పండిద్ది, పిల్లలు ఆశీర్వదించబడతారని కాదు. సంతానం లేకపోతే సంతానం కలిగిద్ది, అనారోగ్యంతో ఉంటే ఆరోగ్యం కలిగిద్ది అని నశించిపోయే భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కాదు యేసును నమ్మాల్సింది. ఇవన్నీ జరగవా? నిశ్చయంగా జరుగుతాయి. అయితే వాటి కొరకు కాదు యేసును నమ్మాల్సింది. యేసుని ఎందుకు నమ్మాలో తెలుసా? దేవునికి ఉండాల్సిన గుణగణాలు ప్రపంచంలో యేసులో మాత్రమే ఉన్నాయి. ఆయన దైవత్వపు గుణగణాలను బట్టి ఆయన మనం ఆరాధించే ఆరాధికులుగా బ్రతుకుదుము గాక. చప్పలు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా. హుషారుగా చెప్దాం హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. మీరు మెల్లిగా చెప్తే కుదరదు. ఎందుకంటే విజయ్ కుమార్ అయ్య గారు చెప్పారు, మధ్యరాత్రి 1 గంట దాకా వాక్యం చెప్పమన్నారు. వింటానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీ అంత అబద్ధికులు భూమి మీదే లేరమ్మా. అయ్యగారు 1 గంట దాకా చెప్తే వింటారా? హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. నా వైపు చూడండి. రైట్. యేసుక్రీస్తు మాత్రమే మరణాన్ని గెలిచి తిరిగి లేవటానికి కారణం, యేసు ఒక్కడే పాపము లేనివాడు. రైట్. ఆయన తిరిగి లేస్తూ ప్రపంచ మానవాళికి ఒక నిరీక్షణ కలుగు చేశాడు. ఓ మనుషులారా వినండి. ఓ మనుషులారా, మరణం మానవ జీవిత ముగింపు కాదు. మరణం తర్వాత అసలు సిసలు జీవితం ఉంది. బిడ్డలారా వినండి, మరణానికి ముందున్న ఈ జీవితం ఉంది చూసారా, ఇది
చాలా పరిమితి కలిగినటువంటి జీవితం. మరణం తర్వాత ప్రారంభమయ్యే జీవితం యుగాయుగాలు ఉండేటువంటి జీవితం. ఈ మాట బాగా ఆలోచించండి. ఈ జీవితం ఉంది చూసారా, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో మనకు తెలియదు. 60 సంవత్సరాలు బ్రతుకుతామో, 70 సంవత్సరాలు బ్రతుకుతామో. దావీదు గారు అన్నట్లుగా అధిక బలం ఉంటే, ఇప్పుడు కరోనా ఆ మాట అనిచ్చేటట్టు లేదు. ఇప్పుడు కరోనా 80 సంవత్సరాలు అనే మాట అనిచ్చేటట్టు లేదు. సరే అనుకుందాం, అధిక బలం ఉంటే 80, 90, 100. అయితే ఈ జీవితము పరిమితి కలిగింది. ఈ జీవితం పరిమితి కలిగింది. విచిత్రం ఏంటో తెలుసా? మరణం తర్వాత ప్రారంభమయ్యే జీవితం ఉంది చూసారా, మరణం తర్వాత ప్రారంభం అవబోయే జీవితం ఉంది చూసారా, ఆ జీవితం యుగాయుగాలు ఉండేటువంటి జీవితం. ఇప్పుడు ఒక మాట, మరణించిన తర్వాత మనుషుడు మరలా తిరిగి బ్రతుకుతాడు అని మీరు చెప్తున్నారు కదా. మరణించిన తర్వాత మరలా తిరిగి మనిషి బ్రతికేటప్పుడు ఎలాంటి శరీరంతో లేస్తాడు? ఎలాంటి శరీరంతో తను రూపాంతరం చెందుతాడు? ఆలోచిస్తూ ఉంటే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ కొరింథీ పత్రికలో వినండి, కొరింథీ పత్రికలో ఏమంటాడో తెలుసా? ఓ అవివేకి, నువ్వు విత్తింది చచ్చితేనే కానీ అది ఫలించదు అని నువ్వు ఎరగవా? చూడండి, ఓ చిన్న మామిడి చెట్టు ఉంది. మామిడి విత్తనం ఉంది కదా. మామిడి విత్తనాన్ని మన భూమిలో నాటిన తర్వాత ఆ విత్తనం భూమి లోపల చనిపోతుంది. మొదట చనిపోయిన ఆ విత్తనంలో నుండి ఓ చిన్న మొలక ప్రారంభమవుతుంది. ఆ మొలక పెరిగి మొక్క అవుతుంది. ఆ మొక్క పెరిగి ఓ చిన్నపాటి చెట్టు అవుతుంది. ఆ చెట్టు పెరిగి మహావృక్షంగా మారిపోయింది. ఇంత మహా గొప్ప వృక్షం దేనిలో నుంచి వచ్చింది అంటే ఇంత మహా గొప్ప వృక్షం చెప్పండి దేనిలో నుంచి వచ్చింది? ఒక చిన్న విత్తనంలో నుంచి వచ్చింది. విత్తేటప్పుడు విత్తనం చాలా చిన్నది, కానీ ఆ విత్తనం మొలకెత్తి మహావృక్షమైన తర్వాత విత్తనానికి చెట్టుకు పోలిక లేనట్లుగా, విత్తనానికి చెట్టుకు సారూప్యం లేనట్లుగా ఆ భిన్నమైన రీతిలో ఉంది. అంటాడు మృతుల పునరుద్ధానము అలాగే అంటాడు. అక్కడ దాకెందుకండి? మీరు ఎరుగుదురు, సీతాకోక చిలుకగా మారక మునుపు అది ఒకప్పుడు ఏమై ఉంది? కొంచెం గట్టిగా చెప్పాలి. గొంగళి పురుగు. గమనించండి, ప్రత్యేకంగా స్త్రీలు, సహోదరులు భర్తకు భయపడతారో లేదో నాకు తెలియదు, కానీ చెప్పండి అమ్మ గొంగళి పురుగు కూడా భయపడరా మీరు? మా తల్లులే. మరి భర్తకమ్మా పెళ్ళైన కొత్తలో భయపడ్డారమ్మా. సరే, హల్లెలూయా. సరే, చూడండి బిడ్డలారా, గమనించండి. గొంగళి పురుగు అది చూడటానికి చాలా అసహ్యంగా ఉంటుంది. దాన్ని చూస్తేనే మనిషిలో ఒక ఎలర్జెటిక్ ఫీలింగ్ వస్తుంది. అయితే ఆ అసహ్యంగా ఉన్నటువంటి ఆ గొంగళి పురుగులో నుండి పునరుద్ధానం తర్వాత అందమైన సీతాకోక చిలుక ఎంత అందంగా ఉంటుంది. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా ఎలా రూపాంతరం చెందిందో పౌలు గారు అంటాడు, మృతుల పునరుద్ధానము అలాగే. ఓ విత్తనం విత్తినప్పుడు చిన్న విత్తనంగా విత్తాము, అది చనిపోయిన తర్వాత మహావృక్షం అయిపోయింది. మృతుల పునరుద్ధానము అలాగే. క్రైస్తవ జనమా, ఈ చిన్న జీవితంలో మృతుల పునరుద్ధానం కొరకు మనం పోరాడేవారిగా ఉందుముగాక. పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవటానికి మనం ప్రాకులాడేవారిగా ఉందుముగాక. యేసు నీ దగ్గరకు వచ్చి, నా కుమారి నీకేం కావాలో కోరుకోరా, నా కుమారుడా నీకేం కావాలో కోరుకో నాయనా అని దేవుడు నిన్ను అడిగితే నీ పెదవుల్లో నుంచి బయలుదేరాల్సిన మొట్టమొదటి ఒకే ఒక్క మాట
యేసయ్యా, ఈ భూమి మీద నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదయ్యా. నా గుండెల నిండా ఉన్న ఆశ భూలోకంలో కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యం మీరు నాకు దయచేయాలి. ఏం కావాలి నీకు అని ప్రభువు నిన్ను అడిగితే, యవనస్తుడా, యవనస్తుడా ఏం కావాలి నీకు అని ప్రభు నిన్ను అడిగితే, మీరైనా నేనైనా దేవుడు నా దగ్గరకు వచ్చి, అయ్యా జెర్మియా నీకేం కావాలో కోరుకోయ్యా అంటే, ప్రభా 100 సంఘాలు కట్టాలి, 1000 మంది సేవకులను తయారు చేయాలి, లక్షల మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, అది కాదు నా మొట్టమొదటి ఆశ. అది కాదు నా మొట్టమొదటి ఆశ అయి ఉండాల్సింది. ప్రతి క్రైస్తవుడి మొట్టమొదటి ఆశ, దేవా ఈ లోకంలో నేను కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యం నాకు దయచేయ్యా. నీ ముఖ దర్శనం చేసే భాగ్యం దయచేయ్యా. యుగాయుగాలు పరలోకంలో ఉండే ధన్యత నాకు దయచేయని ప్రతి బిడ్డ పరలోక కాంక్షతో బ్రతికేవారిగా దేవుని సన్నిధిలో ఉందురుగాక. ఎందుకు అంటే యేసయ్య ఒక మాట అంటాడు, ఒకడు లోకమంతా సంపాదించి, అమ్మ అందరూ చెప్పండి, ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి లాభం? ఇప్పుడు అనుకోండి, నేనున్నాను, 1000 సంఘాలు కట్టాను అనుకోండి, కొన్ని వేల మంది దైవ సేవకులను తయారు చేశాను అనుకోండి, కోట్ల మంది ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రకటించాను అనుకోండి. ఇంత సేవ చేసి నా ఆత్మ పరలోకానికి వెళ్ళకుండా పాతాళానికి వెళ్ళింది అనుకోండి. ఇంత సేవ చేసి, ఊరిలో ఒక మాట ఉంది కదా, ఎంత బతుకు బతికి, బాగా చెప్పారు, ఇంత బతుకు బతికి ఇంటెనక చచ్చిపోయాడు అంటారు చూసారా. దేవుడు నా సేవను కాదు ముందు కోరుకునేది. ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డ, దేవా యేసయ్య వైపు 2 చేతులు జోడించి ఆయన పాదాలు పట్టుకొని, దేవా ఈ లోకంలో నాకు ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా బ్రతుకు కాలమంతా పేదవాడిగా ఒకవేళ నేను బ్రతికినా, భూలోకంలో కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే ధన్యత నాకు దయచేయ్యా. నీతో యుగాయుగాలు బ్రతికే భాగ్యం దయచేయని ప్రతి హృదయము పరలోక కాంక్షతో ఈ రాత్రి మండించబడును గాక. నా వైపు చూడండి బిడ్డలారా, నా గుండెల్లో ఉన్న ఆశ, నా గుండెల్లో దేవుడు పెట్టిన కోరిక ఏంటో తెలుసా? ఈ రాత్రి ఈ స్థలంలో ఎంతమందినైతే నేను చూస్తున్నానో మీ అందరినీ పరలోకంలో చూసే భాగ్యం దేవుడు ఇవ్వాలి. మీలో ఒక్క బిడ్డ కూడా, ఒక్క వ్యక్తి కూడా పాతాళానికి అప్పగించబడకూడదు. ఇక్కడ ఎలా కూర్చొని ప్రభుని మనం ఆరాధించామో పరలోకంలో కూడా మీ విజయ్ కుమార్ అయ్య గారు మీకు పాస్టర్ గారుగా ఉండును గాక. అయ్యగారు పరలోకంలో పాస్టర్ గారు ఉన్నారో లేదో నాకు తెలియదు. అయితే నా ఆశ, సంఘంగా ఎక్కడెట్లా కూడుకొని ప్రభుని ఆరాధించామో పరలోకంలో కూడా, అమ్మా మీలో ఒక డెక్క అయినా విడవబడకూడదు, మీ యవ్వన బిడ్డలు విడవబడకూడదు, మీ భర్త విడవబడకూడదు. లోకంలో ఉన్నప్పుడు కుటుంబంగా మీరు ఎట్లా కలిసి ఉన్నారో పరలోకంలో కూడా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనపడే భాగ్యం దేవుడిచ్చును గాక. మంచిది. మరణం తర్వాత మరో జీవితం ఉంది అని మనం విన్నాం. మరణం తర్వాత ఉండబోయే ఆ మరో జీవితం ఎలా ఉంటుంది? కొరింథీ పత్రిక చూడండి. ఎవరైనా మైక్లో చదవండి ఒకసారి నేను చెప్పబోయే మాటలు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం నుంచి 44వ వచనం వరకు వ్రాయబడిన మాటలు మైక్లో చదువుతారు, అందరూ గమనించగలరు దయచేసి. తమ్ముడు, సౌండ్ సిస్టమ్ తమ్ముడు ఎక్కడున్నారు?
సౌండ్ సిస్టమ్ తమ్ముడు. హల్లెలూయా. మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. తమ్ముడు కొంచెం షార్ప్ పెట్టు, షార్ప్. రైట్. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ అంటాడు, అందరూ నా వైపు చూడండి. ఈ శరీరానికి ఉన్న 4 స్వభావాలు చెప్తున్నాడు. పునరుద్ధానపు శరీరానికి ఉండబోయే 4 స్వభావాలు చెప్తున్నాడు. ఈ శరీరాన్ని గురించి ఏమంటాడంటే, ఈ శరీరము క్షయమైపోయే శరీరం, ఈ శరీరము ఘనహీనమైన శరీరం, ఈ శరీరము బలహీనమైన శరీరం, ఈ శరీరము ప్రకృతి సంబంధమైన శరీరం. మృతుల పునరుద్ధానపు దినాన దేవుడి శరీరాన్ని ఎలా మార్చబోతున్నాడంటే, క్షయమైపోయే ఈ శరీరానికి అక్షయతను అనుగ్రహించబోతున్నాడు. బలహీనమైన ఈ శరీరాన్ని బలము కలిగినదిగా దేవుడు లేపబోతున్నాడు. ఘనహీనమైన ఈ శరీరాన్ని మహిమ కలిగిన దానిగా దేవుడు లేపబోతున్నాడు. ప్రకృతి సంబంధమైన ఈ శరీరం ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడబోతుంది అంటాడు. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, ఈ శరీరం ఎలాంటిదంటే క్షయమైపోయే శరీరం. క్షయమైపోవటం అంటే, ఇప్పుడు ఒక ఇనుము ఉంది. ఇనుమును అట్లా ఎండలో వేసాం. ఎండకు ఎండి వానకు తడిచి మంచుకు నానింది అనుకోండి, ఇనుమంతా ఏమైపోద్ది? కొంచెం గట్టిగా. ఇనుమంతా ఏమైపోద్ది? తుప్పు బట్టి పాడైపోతుంది. అలాగే దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మన శరీరం కూడా ఎలాంటిదంటే, ఇనుము తుప్పు పట్టిపోయినట్లుగా ఈ శరీరము కాలానుగుణంగా క్షయమైపోతుంది. 18 సంవత్సరాల వయసులో నేను ఉన్నప్పుడు, విజయ్ కుమార్ అయ్య గారు ఉన్నప్పుడు లేడి పిల్లలాగా పరిగెత్తేవాళ్ళు. ఇప్పుడు పరిగెత్తమను. ఎందుకు? శరీరంలో ఉన్న బలం క్షీణించిపోయింది. అక్కడ వృద్ధ తల్లులు భలే చక్కగా వాక్యం వింటున్నారు. అమ్మ, దేవుడు మిమ్మల్ని దీవించి కాక తల్లి, బహు చక్కగా వాక్యం వింటున్నారు. గమనించండి, ఇప్పుడు ఆ తల్లులు ఉన్నారు చూసారా, 2 కళ్ళకు బదులు 4 కళ్ళు వచ్చినాయి. ఎందుకు చెప్పండి? రేపు మనందరికీ రావాల్సిందే ఏముంది ఆల్రెడీ. ఎందుకు? ఇది క్షయమైపోయేటువంటి శరీరం. సంవత్సరాలు గడిచే కొద్దీ బలం క్షయమైపోతుంది, ఆరోగ్యం క్షయమైపోతుంది. కానీ ప్రభు బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన ఈ విలువైన జీవితంలో దేవునిని నమ్మి ఆయన పట్ల భయభక్తులు కలిగి నమ్మకంగా నువ్వు బ్రతికితే, మృతుల పునరుద్ధానపు దినాన దేవుడు నీకు అక్షయమైన శరీరాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. అక్షయమైన శరీరం అంటే ఇంకా మరెన్నడూ అది క్షీణించదు. దేవుడు ఇవ్వబోయే పునరుద్ధానపు శరీరానికి క్షయత అనేది రాదు. అక్కడ దాకేందుకు మనం ఆరాధించే మన దేవుడిని గూర్చి అపోస్తలుడైన పౌలు గారి పత్రికలో మాట్లాడుతూ, అక్షయుడు, అదృశ్యుడు, దేవుని గురించి ఏమంటాడంటే అక్షయుడు, అదృశ్యుడు అంటాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే అక్షయుడు. ఈ అక్షయుడైన దేవుడు ఎప్పటి
నుంచి ఉంటా ఉన్నాడు? పర్వతాలు పుట్టక మునుపు నుంచి ఉన్నాడు, సముద్రం కలగక మునుపు నుంచి ఉన్నాడు. ఈ ప్రకృతిలో కంటికి కనబడే పదార్థం ఏది సృజించబడక మునుపు నుండి ఆది నుంచి ఉన్నాడు. ఆది నుంచి ఉన్న దేవుని ద్వారా కలిగిన ప్రతిదీ వస్త్రము వలె పాతగిల్లిపోతూ ఉంది. కీర్తనలో భక్తుడు అంటాడు, అయ్యా నీవు కలుగు చేసిన ఆకాశం, నీవు కలుగు చేసిన మనుష్యుడు, నీవు కలుగు చేసిన భూమి వస్త్రము వలె పాతగిల్లిపోతుంది, నీవు మాత్రం నిరంతరము ఏకరీతిగా ఉన్నావు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. నిరంతరము ఆయన ఎలా ఉన్నాడు? అక్షయుడు కదా, ఆదిలో ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉంటాడో రేపు మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా యేసయ్య అలాగే ఉంటాడు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు అక్షయుడైనటువంటి దేవుడు. భూమి వస్త్రం వలె పాతగిలిపోయినా, ఆకాశం వస్త్రం వలె పాతగిలిపోయినా, పంచభూతాలు వస్త్రం వలె పాతగిలిపోయినా, మీరు నేను ఆరాధించే యేసుక్రీస్తు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు ఆయన. అందుకనే యెషయా గ్రంథకర్త అంటాడు కదా, యెషయా గ్రంథంలో రాయబడిన మాట, మలాకి గ్రంథంలో రాయబడిన మాట, యెహోవానైన నేను మార్పు లేని వాడను అంటాడు. ఏమంటాడండి? కొంచెం గట్టిగా. యెహోవానైన నేను మార్పు లేని వాడను. యుగ యుగాలు ఆయన ఒకే రీతిగా ఉండేవాడు. అక్షయుడు ఆయన. యేసుక్రీస్తు ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డకు మృతుల పునరుద్ధానపు దినాన ఆయన ఎలా అక్షయుడో అక్షయమైన శరీరాన్ని ప్రభు మనకివ్వబోతూ ఉన్నాడు. అయితే వినండి, మృతుల పునరుద్ధానపు దినాన అక్షయమైన శరీరాన్ని దేవుడు మనకివ్వాలంటే క్షయమైపోయే ఈ దేహంతో ఉన్నప్పుడే అక్షయమైన గుణాన్ని మనం సంపాదించుకోవాలి. క్రైస్తవ జీవితంలో అక్షయమైన గుణం ఏంటి? నా వైపు చూడండి. పేతురు గ్రంథకర్త మాట్లాడుతూ అంటాడు, ఏమంటాడంటే, స్త్రీ వెలుపటి అలంకారముగా ఉండక సాధువైనట్టి మృదువైనట్టి గుణమను చెప్పాలమ్మా, గుణమను అక్షయ అలంకారము మీకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది అంటాడు. దేవుని బిడ్డలరా, ఇక్కడ అపోస్తుడైన పేతురు గారి మాటలో క్రైస్తవ జీవితంలో అక్షయమైన అలంకారం ఏంటో తెలుసా? సాధువుగా ప్రతి క్రైస్తవుడు బ్రతకాలి, మృదుభాషిగా ప్రతి క్రైస్తవుడు బ్రతకాలి. గమనించండి, సాధువు అంటే, ఒకవేళ మీరు అనుకోవచ్చేమో, సాధువు అంటే గడ్డం పెంచుకొని జుట్టు పెంచుకొని అదో రంగు బట్టలు వేసుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా చేతిలో ఒక దండం పెట్టుకొని గడ్డం పెంచుకొని జుట్టు పెంచుకొని అదో రంగు బట్టలు వేసుకున్న వాళ్ళు కాదు సాధువులు. ఈ ప్రపంచంలో నిజమైన సాధువు ఎవరై అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అంటారు కదా, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును. యేసు ప్రభు ఎవరై అంటే సాత్వికుడు, సాధు స్వభావం కలిగిన వాడు. సాధువు అని ఎవరిని అంటారంటే సహించి ప్రేమను పంచేవాడిని సాధువు అంటారు. భరించి ఎదుటివాడి భారాన్ని మోసేవాడిని సాధువు అంటారు. ఎదుటివాడు ఎంత కీడు చేసినా కీడు చేసిన వాడికే చేతులెత్తి మేలు చేసేవాడిని సాధువు అంటారు. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, కొన్నిసార్లు నీ బ్రతుకులో నీ భర్తే నీ కీడు చేయొచ్చు, నీ అత్తే నీ కీడు చేయొచ్చు, నీ ఆడపడిచే నీ కీడు చేయొచ్చు. ఏ పడుచు? ఆడపొడిసే కీడు చేయొచ్చు, ఏడపొడిసే కీడు చేయొచ్చు, ఎవరైనా నీ కీడు చేయొచ్చు. కానీ నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? కీడును కీడుతో జయించకుండా కీడును మేలుతో జయించుదుముగాక. ఏం చెప్పండి? నేనేం చెప్పాను? మొత్తం కీడును కీడుతో జయించకుండా. అమ్మా, మనకెవరైనా కీడు చేశారు అనుకోండి, సహజంగా మనకుండే ఆలోచన ఏంటంటే, ప్రభా ఇప్పుడు మీ మహిమను చూపించిన ఆయన, వాడు కాలో యేసు రక్తమే జయం,
వాడు చెయ్యో యేసు రక్తమే చెయ్యో, ఒకరు చూపించిన ఆయన అని అంటాం. మన మనస్తత్వం అది. నిజ క్రైస్తవుడు, సాధు స్వభావం కలిగిన క్రైస్తవుడు ఏం చేస్తాడో తెలుసా? కీడు చేసిన వాడికే మేలు చేయటం ప్రారంభిస్తాడు. ఈ ప్రపంచంలోనండి కీడు చేసిన వ్యక్తులకు మేలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. చప్పట్లు కొడదాం గట్టిగా ఆయనకి. ఓ మంచి మాట చెప్తాను, నా వైపు చూడండి. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మ్రాను మీద వేలాడేటప్పుడు ఒక రానువాడు యేసు ప్రభును పొడవటానికి ఈటిని తీసుకొని వచ్చి పొడిచాడు. అతన్ని గూర్చి బైబిల్లో అంత వివరణ కొంతవరకే ఉంది, కానీ యేసు ప్రభును ప్రక్కలో ఈటతో పొడవటానికి వచ్చిన ఆ వ్యక్తి పేరు లాంగరన్. ఆ రోమా సైనికుడు కళ్ళజబ్బుతో ఒక కన్ను సరిగ్గా చూపు లేక దృష్టిని కోల్పోయి ఒంటి కంటితోనే తాను చూడగలడు, కళ్ళజబ్బు కలిగిన వాడు. ఆ ఒంటి కన్నుతో యేసు ప్రభును పొడవటానికి వచ్చి ఈటితో పొడిచాడు. యేసయ్య రక్తం వాడి 2 కళ్ళల్లో అట్లా చిమ్మింది. 2 కళ్ళలో యేసయ్య రక్తం పడింది. యేసయ్య రక్తము 2 కళ్ళల్లో ఎప్పుడైతే పడిందో అప్పటి వరకు రోగంతో ఉన్న ఆ కన్ను, గుడ్డితనం కలిగిన ఆ కన్ను తేటగా చూడటం ప్రారంభించిందట. ఎప్పుడైతే తేటగా చూడటం ప్రారంభించిందో యేసు ప్రభు సిలువ చెంత మోకరించి, ఈయన నిజముగా నీతిపరుడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన నిజముగా దేవుడై ఉన్నాడని యేసు ప్రభు సిలువ చెంత మోకరించి యేసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించి అనేక ప్రాంతాలు తిరిగి యేసే నిజమైన దేవుడని ప్రకటించాడట. ప్రైజ్ ది లార్డ్. అందరూ చూడండి, హల్లెలూయా. యేసయ్య రక్తం వాడి కంటిలో బట్టంతో వాడి కన్ను ఏమైంది? నేను అడుగుతాను, వాడు యేసు ప్రభుకి మేలు చేశాడా, కీడు చేశాడా? కీడు చేసిన వాడికి యేసయ్య ఏం చేశాడు? నేను ఒక మాట అడుగుతా, ఒకవేళ మనవల్లే ఎవడైనా అట్ట బుడిసాడు అనుకోండి, మన రక్తమే కనుక ఆడి కంట్లో పడితే ఏమయ్యేది చెప్పండి? 2వ కన్ను కూడా పోయేదమ్మా. నీ రక్తంలో అంత బలం ఉంది, ఎందుకంటే మన రక్తం హేబేలు రక్తం. హేబేలే కదమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు బిడ్డలారా, యేసయ్యను నమ్ముకున్న ఆయన పిల్లలైన మనం సాత్వికులుగా మారాలి, దేన మనస్సు కలిగిన వారిగా మారాలి. అది క్రైస్తవ జీవితంలో నీకు అక్షయ అలంకారం. దేవుడు పేతురు పత్రికలో మాట్లాడుతూ అమ్మా ఎందుకు వచ్చి ఏమంటాడో తెలుసా? అలాగునే అలనాటి స్త్రీలు, అలనాటి పరిశుద్ధ స్త్రీలు తమ భర్తలను పట్టుకొని యజమానుడా అని పిలిచేవాళ్ళట. శారమ తల్లి తన భర్తను పట్టుకొని యజమానుడా అని పిలిచేదట. హల్లెలూయా. వాళ్ళ సాత్వికాన్ని గురించి మాట్లాడుతూ శారమ తల్లి గురించి చెప్తూ వారి భర్తలను పట్టుకొని యజమానుడా అని పిలిచేదట. నా వైపు చూడండి, శారమ తల్లి అబ్రహాం అయిన ఏమని పిలిచేది? కొంచెం సౌండ్ పెట్టాలా? తమ్ముడా నువ్వు కాదు, వాళ్ళు వెనకున్న వాళ్ళు కూడా ఎవరిని? భర్తను పట్టుకొని ఏమని పిలిచేది? నేను అడుగుతా, మీ భర్తలు మీరేమని పిలుస్తున్నారమ్మా? ఎవరైనా అమ్మ ఇక్కడ ఎవరైనా నా వైపు చూడండి, భర్తలను పట్టుకొని యజమానుడా అని పిలిచే ఆ భక్తి కలిగిన తల్లి ఎవరైనా ఉంటే ఒకసారి లేచి నిలవబడండి అమ్మా. మీ మెడలో పూలదండేసి ఇప్పుడే ఫోటో తీసి రేపు సాక్షి ఫ్రంట్ పేజీలో మీ ఫోటో వేపిస్తానమ్మా. శారమ తల్లి ఏమని పిలిచింది? మనమేమని పిలుస్తామో తెలుసా? దోయ్, ఇదిగో నిన్నే దోయ్. ఇంకేమంటారు అయ్యారు? ఇదిగో ఇంకా అదిగో, ఇదిగో వరకే. అదిగో అయ్యగారు చెప్తున్నారు, దోయ్ ఇదిగో విన్నావా మా తల్లి అంటే అక్కడ ఆ పిలుపని కాదు కానీ
స్త్రీ అంటే ఇక్కడ కేవలం స్త్రీలను గూర్చి రాయబడింది కాదు. దేవుడు సంఘాన్ని స్త్రీతో పోల్చాడు. సంఘంలో ఉన్న పురుషుడైనా స్త్రీ అయినా నోటి మాట, జీవిత విధానం సాత్వికులుగా బ్రతుకుదురుగాక. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. సాత్వికులుగా బ్రతుకుదురుగాక. ఆ సాత్వికము, మృదుత్వము క్రైస్తవ జీవితానికి అక్షయ అలంకారం లాంటిది. ఎవరు సాత్వికులుగా బ్రతుకుతారో మృతుల పునరుద్ధానపు దినాన క్షయమైపోయే ఈ శరీరానికి అక్షయతను దేవుడు అనుగ్రహించటం ప్రారంభిస్తాడు. చెప్తున్నాను బిడ్డలారా, కోపిష్ఠులు పరలోకంలో ఉండరు. కీడుకు ప్రతి కీడు చేసేవాళ్ళు పరలోకంలో ఉండరు. కోపాన్ని ప్రదర్శించే కోపిష్ఠులు పరలోకంలో ఉండరు. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో సాత్వికులుగా మార్చబడుదురు. అటుగా చెప్దాం ఆమేన్. చెప్పండి. ఈ క్షయమైపోయే శరీరం ఏమవుతుందట? ఈ క్షయమైపోయే శరీరం మృతుల పునరుద్ధానపు దినాన అక్షయ శరీరాన్ని దాల్చి అక్షయుడకు దేవుడున్న ఆ పరలోకంలోకి అక్షయ శరీరాన్ని దాల్చి ఈ దేహం పరలోకానికి ఆరోహణమై వెళ్ళును గాక. రైట్. రెండవది, శరీరం ఎలాంటిదంటే అంటాడు, ఇది ఘనహీనమైన శరీరం. ఘనహీనమైన శరీరము మహిమ కలిగిన శరీరంగా లేపబడుతుంది అంటాడు. అందరూ నా వైపు చూడండి. ఈ శరీరాన్ని ఏ శరీరం అన్నాడు? రెండవదిగా కొంచెం సౌండ్ పెట్టాలమ్మా మీరు. ఏ శరీరము? ఇది ఘనమైన శరీరం. నా వైపు చూడండి. 5 సార్ నన్ను వదిలిపెట్టండి. విజయ్ కుమార్ అయ్య గారు 6 అడుగులు ఎత్తు. అయ్యా 6:30. సరే అనుకోండి కాసేపు. 6 అడుగులు ఎత్తు కలిగిన మనిషిని పట్టుకొని దేవుని వాక్యం అంటుంది ఘనహీనమైన శరీరము. విజయ్ కుమార్ గారి ముక్కు భలే చక్కగా ఉంటుంది. కోటేరు ముక్కు, రామశిలక ముక్కు. గమనించండి, ఇంత చక్కటి అందగాన్ని పట్టుకొని, ఇంత చక్కటి మనిషిని పట్టుకొని, అమ్మ వినండి, కొన్నిసార్లు మనం అంటాం, మేమేంటో తెలుసా, మా కులం ఏంటో తెలుసా. కొంతమందికి అండి, ప్రత్యేకంగా మన దేశంలో ఉన్న ప్రజల్లో కొంతమందికి కులగర్వం భలే ఎక్కువ ఉంటుంది. ఆడికి ఒంటి మీద శంస కండు ఉండదు, కానీ తినటానికి తిండి ఉండదు, కానీ శరీరంలో మాత్రం టన్నులు కులగర్వం. ఒకవేళ ఆ గర్వాన్ని గనక తూకం వేయాలంటే త్రాసులో వేస్తే గొలుసులు కూడా దిగిపోవలసిందే. మనం అనుకుంటాం, అమ్మ కొన్నిసార్లు చూడండి, అద్దం ముందు నిలవబడి కాస్త ముక్కు చక్కగా ఉండేసరికి, రంగు కాస్త బాగుండేసరికి, కాస్త ఎత్తు పొడుగు బాగుండేసరికి, ఆహా నా అంత ఓహో ఇట్లా అద్దంలో ముందు నిలబడి ఇట్లా తిరుగుతా, చున్నీ మీద వేసుకొని మెలికలు తిరుగుతారు కదా. మానవ శరీరాన్ని గూర్చి దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఇది ఘనహీనమైన శరీరం. ఘనహీనమైన శరీరం ఎలా అవుతుందయ్యా? ఒకసారి చూడండి. చచ్చిన చేపకు విలువ ఉందేమో కానీ చచ్చిన మనిషికి విలువ లేదు. ఇప్పుడు మనం చచ్చిపోయామనుకోండి, చచ్చిపోయిన మనిషిని తీసుకొని వెళ్ళి మార్కెట్లో పెట్టి, ఇదిగో సచ్చిన మనిషి నమ్ముతున్నాం కొనండి, సచ్చిన మనిషి నమ్ముతున్నాం కొనండి అని వేలం పాటలాగా పాడండి. సచ్చిన సేవ నివుడు కొనడం, సచ్చిన చేపని కొంచెం గట్టిగా, అమ్మా సచ్చిన చేపను కొంటమే కాదు, లొట్టలు వేసుకొని తింటారు. ఏనుగు బతికున్నా 10 ఏళ్ళు. నువ్వు నా మాట, నేను బతికున్నా 10 ఏళ్ళు అంటావమ్మా. నువ్వు చచ్చిపోతే వినండి, భర్త 2-3 గంటలు జనం కోసం ఏడుస్తాడు. గమనించండి, సరే ప్రేమతోనే ఏడుస్తాడు. సాయంత్రం అయ్యేసరికి ఎప్పుడు తీసేస్తారు? అయ్యా 50 సంవత్సరాలు కలిసి కాపురం చేశారుగా, 50 సంవత్సరాలు కాపురం చేసిన దానికి ఒక 50 రోజులు ఇంట్లో ఉంచుకోపోయిన నష్టం ఏంటి అని అన్నావి అనుకోండి. ఒరే మెంటలోడా, చచ్చిపోయిన శవాన్ని ఇంట్లో ఎందుకు పెట్టుకుంటావురా?
చచ్చిపోయిన చేపని ఇంట్లో పెట్టుకుంటావు. తమ్ముడా, ఎండు చేపలు ఎంతమంది తింటారు? చేతులు ఎత్తండి. అమ్మా, మీరు పుట్టిందే చేపల్లోనమ్మా. నిజంగా మీ ప్రాంతాలు దీవించబడిన ప్రాంతాలు అయ్యారు. నేను అప్పుడప్పుడు అనుకుంటా, నేను ఈ ఊర్లో ఎందుకు పుట్టలేదా అనుకుంటా. తమ్ముడా, విశ్వాసం ఉన్నావా? రైట్, చూడండి. మంచి ఆరోగ్యకరమైన ఆహారం ఏం లేదు, ఆ పూటకు తినడానికి ఏమీ లేకపోతే సిస్టర్స్ అయినా గాలం తీసుకొని వెళ్ళారంటే చాలు, ఆ పూట కూర వచ్చినట్టే. నిజమమ్మా, దేవుడు మిమ్మల్ని దీవించాడు. నిజంగా మీరు దీవించబడిన ప్రజలు. అరే ఆమెను అనుకోండి. ఏం దీవించబడిన ప్రజలయ్యా, ఈ చేపల కంపు భరించలేకపోతున్నాం అంటారా? బిడ్డలారా వినండి, ఘనహీనమైన ఈ శరీరాన్ని మహిమ కలిగిన శరీరంగా దేవుడు లేపబోతున్నాడు. ఒక అద్భుతం తెలుసా? ఈ శరీరానికి దేవుడు ఎంత మహిమని ఇవ్వబోతున్నాడంటే, మహిమ అంటే నథింగ్ బట్ లైట్. మహిమ అంటే నథింగ్ బట్ వెలుగు. ఒకసారి చూడండి, ఈ మట్టి దేహానికి ఎంత మహిమను, ఎంత వెలుగును దేవుడు ఇవ్వబోతున్నాడంటే, బైబిల్లో ఒక చోట సువార్తల్లో రాసి ఉంటుంది, నీతిమంతులు దేవుని రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు అని రాస్తుంది. అమ్మ, ఎలా తేజరిల్లుతారట అంటే, ఒక్కొక్క క్రైస్తవుడు పరలోకంలో ఒక్కొక్క సూర్యుడితో సమానం. అందుకని పరలోకాన్ని గురించి ఏమని రాస్తుందంటే, అక్కడ వెలుగునివ్వటానికి సూర్యుడు అక్కరలేదు, చంద్రుడు అక్కరలేదు. ఎందుకు సూర్యుడు అక్కరలేదు? ప్రతి క్రైస్తవుడు పరలోక రాజ్యములో ఓ చిన్నపాటి సూర్యులుగా పరలోకంలో ప్రకాశిస్తూ ఉంటారు. చెప్దాం గట్టిగా, ఆమేన్. పరలోక రాజ్యంలో ఒక్కొక్క క్రైస్తవుడు సూర్యుని వలె ప్రకాశిస్తాడు. సూర్యుడు అంటంతో బిడ్లరా, బైబిల్లో చరిత్ర గ్రంథాల్లో మనం చూస్తే, సూర్యుని యొక్క మధ్య భాగంలో ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సన్ 1,40,00,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. 1,40,00,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. అంటే సూర్యుడు ఎంత భీకరమైన మహిమతో ఆకాశంలో ప్రకాశిస్తున్నాడో, యేసుక్రీస్తు నమ్ముకున్న ప్రజలు కూడా పరలోకంలో సూర్యుని లాంటి వెలుగును ధరించి, సూర్యుని లాంటి మహిమను ధరించి పరలోక రాజ్యంలో ప్రకాశించబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. పరలోకంలో దేవుడు ఆ మహిమను మనకివ్వాలంటే, ఇక్కడ ఒక మంచి మాట చెప్తాను. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళంతా ఒకే మహిమతో ఉంటారా? సేవకులంతా ఒకే మహిమతో ఉంటారా? కొరింథీ పత్రికలో పౌలు గారు అంటాడు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు, వేరు వేరు మహిమలు ధరిస్తారు అని బైబిల్లో రాస్తుంది. ఎలా వేరు వేరు మహిమలు ధరిస్తారు ఆలోచించండి, గమనించండి. ఒకే చర్చికి వస్తున్నారు ఇద్దరు విశ్వాసులు. ఒక విశ్వాసేమో వారానికి వచ్చి 2 సార్లు ఉపవాసం ఉంటాడు. ప్రతి నెల మందిరంలో నమ్మకంగా దశమ భాగం ఇస్తాడు. ఇలా మీటింగ్స్ ఎప్పుడైనా ఏర్పాటు చేశారా? అయ్యగారు, ఎంత ఖర్చు అవుతుందో నా కుటుంబం కొంత భరిస్తుందయ్యా అని శక్తి కొలది దేవుని సేవకు సహకరిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి ఏమో ప్రతి వారం 2 రోజులు ఉపవాసం ఉంటాడు, రాబడిలో దశమ భాగం ఇస్తాడు, ప్రతిరోజు ప్రొద్దునే 4 లేచి ప్రార్థన చేస్తాడు, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటాడు. ఇంకో క్రైస్తవుడు ఉన్నాడు, వాడు జీవితంలో ఒక పూట కూడా ఉపవాసం ఉండడు. తినేటప్పుడు అంటాడు, నా ప్రాణమా తిను, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు అంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే తమ్ముడా, ఏమిరా ఒక పూట కూడా ఉపవాసం ఉండవు అంటే ఏమంటాడో తెలుసా? యేసుప్రభు ఏమన్నాడు? పెండ్లి కుమారుడు మీతో ఉన్నంతకాలం, చెప్పండి అమ్మా, పెండ్లి కుమారుడు మీతో ఉన్నంతకాలం మీకు ఉపవాసం లేదు. ఉపవాసం ఎవరుంటారంటే, పెండ్లి కుమారుడిని యేసుప్రభు ఎవరితో ఉండడో వాడు ఉపవాసం ఉంటాడని వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడతాడు. బిడ్లరా, ఉపవాసం ఉండి శరీరాన్ని నలగొట్టుకున్నటువంటి విశ్వాసి మహామహిమతో పరలోకంలో ప్రకాశిస్తాడు.
కొంతమంది ఉంటారు, మందిరానికి వస్తారు, బాగానే పరిచర్య చేస్తారు, బాగానే ప్రార్థన చేస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ పొర్రపాటున దశంభాగం ఇయ్యడు, పొర్రపాటున కానుకీయడు, పొరపాటున ఇయ్యడు. నేను అడుగుతాను మిమ్మల్ని, చర్చిలో మనం మరియల్లాగా ఉండాలా, మార్తల్లాగా ఉండాలా? మీ చర్చిలో ఉండే మరియా మార్తలు కాదమ్మా, బైబిల్లో మరియా మార్తలు ఉన్నారు కదా. మనం మరియల్లాగా ఉండాలా, మార్తల్లాగా ఉండాలా అమ్మా? అందరూ మరియల్లాగా ఉంటే మరి వంట వండేది ఎవరమ్మా? థ్యాంక్ యూ అయ్యగారు. ఇద్దరులాగా ఉండాలా, ప్రార్థించే వాళ్ళగా ఉండాలా, పరిచర్య చేసే వాళ్ళగా ఉండాలా, పరిచర్యకు మనం సహకరించి డబ్బును వెదజల్లేటువంటి వారిగా మనం ముందుముగాక. గమనించండి, ఒకటి చేసి ఒకటి చేయలేదు అనుకోండి, ఏమన్నాను? ఒకటి చేసి మరొకటి చేయకపోతే ఏం జరిగిద్దో చెప్తాను. ఆ మధ్య అంట బట్టతలైన బర్త్డేకి, ఎవరిది బర్త్డే? బట్టతలైన బర్త్డేకి దువ్వెని గిఫ్ట్గా ఇచ్చారంట. విజయ్ కుమార్ గారు ఏం చేసుకోమంటారు? ఆ దువ్వెన అమ్మ ఏం చేసుకోమంటారు? చెమట పెట్టినప్పుడు గోకోటానికి చెప్తే ఎందుకు పనికి వస్తుంది చెప్పండి. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ ప్రార్థించాలి, పరిచర్యకు సహకరించాలి. పరలోకంలో దేవుడు అందరికీ ఒకే మహిమనివ్వడు. కొంతమంది నమ్మకమైన క్రైస్తవులు ఉంటారు, ప్రొద్దున్నే 4ంటికి లేచి పడకల మీద నుంచి లేచి నిద్ర చంపుకొని తెల్లవారుజాము 4 నుంచి 5 వరకు, 4 నుంచి 6 వరకు నిద్ర చంపుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు. అద్భుతం తెలుసా? ప్రార్థించే ప్రతి ప్రార్థన పరురాలు పరలోకంలో మహామహిమతో ప్రకాశించబోతా ఉంది. చెప్దాం ఆమేన్. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. ఇప్పుడు మోషే 40 రోజులు సినాయి పర్వతం మీద ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన? ఉపవాసం ఉండి, కడుపు చంపుకొని, ఆకలి చంపుకొని, నిద్ర చంపుకొని 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉన్న మోషే సినాయి పర్వతం మీద నుంచి దిగొచ్చేటప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? మోషే ముఖం మోషే ముఖం ప్రకాశించడం ప్రారంభించింది. ఎంత ప్రకాశమో తెలుసా? మోషే దిగు వస్తూ ఉంటే మోషే ముఖం చూడలేక ప్రజలు వారి తలలు తిప్పుకున్నారట. నేను అడుగుతాను, మిట్ట మధ్యాహ్నం అప్పుడు ఆకాశం వైపు కన్నులెత్తి సూర్యుని వైపు మనం చూడగలమా? ముఖాన్ని తిప్పుకుంటాం కదా. అలాగే సినాయి పర్వతం మీద నుండి మోషే దిగి వస్తూ ఉంటే మోషే ముఖాన్ని చూడలేక ముఖాన్ని తిప్పుకున్నారు. మోషే, ఇంత మహిమ నువ్వు ఎలా సంపాదించుకున్నావయ్యా? మోషే ఏమంటాడో తెలుసా? 40 రోజుల పాటు శరీరాన్ని నలగొట్టుకున్నాను. ఏ క్రైస్తవుడు నలగొట్టుకుంటాడో, ఏ సేవకుడు సేవలో ఎక్కువగా నలుగుతాడో, ఎంత నలుగుతావో అంత వెలిగే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎంత నలుగుతావో సేవకులారా, సేవ చేస్తూ సేవలో ఎంతగా నలిగిపోతావో, నలిగిన కొద్దీ వెలిగే భాగ్యం నా దేవుడు అనుగ్రహించును గాక. దేవుని బిడ్డలుగా మనం కూడా ప్రార్థించే విషయంలో, పరిచర్య చేసే విషయంలో, ఉపవసించే విషయంలో, సేవ కొరకు పరిగెత్తే విషయంలో ఎంత నలుగుతామో అంత మహిమ పరలోకంలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకని అంటాడు, సూర్యుడి మహిమ వేరు, చంద్రుడి మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. సూర్య చంద్ర నక్షత్రాదుల్లో మహామహిమతో ప్రకాశించేది ఎవరు? సూర్యుడే. అలాంటి మహామహిమ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. మూడవది, బిడ్డలారా జ్ఞాపకం చేస్తాను, ఈ శరీరాన్ని గురించి అంటాడు బలహీనమైన శరీరము అంటాడు. బలహీనమైన ఈ శరీరాన్నట మృతుల పునరుద్ధానపు దినాన బలమైన శరీరంగా లేపుతున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక.
అందరూ నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఈ శరీరం ఎలాంటిది? కొన్నిసార్లు అనుకుంటాం మన శరీరాన్ని చూసి, యవన కుర్రకారైతే 6 ప్యాక్, ఏ ప్యాక్? 6 ప్యాక్. మీకు కూడా తెలిసినట్టుంది. 6 ప్యాక్. ఈ బాడీని చూసి, కండలను చూసి కొంతమంది పొంగిపోతారు. నీవు అనుకుంటావు బలం కలిగిన వాడివని. దేవుని వాక్యం అంటుంది, మనుషుడా నీ శరీరం బలహీనమైంది. ప్రపంచాన్ని గడగడలాడించిన జగద్విజేత ద గ్రేట్ అలెగ్జాండర్ ఉన్నాడు చూసారా? ప్రపంచాన్ని గడగడలాడించాడు. దేశం ఆ దిక్కు నుంచి ఈ దిక్కు వరకు ప్రపంచమంతటిని జయించాడు. జయించిన తర్వాతట ఒకరోజు సముద్రం వైపు చూసి పిచ్చోడులాగా కేకలు వేస్తున్నాడు, ఏడుస్తున్నాడట. ఎందుకో చెప్పమంటారా? సముద్రం వైపు చూసి, ఓ సముద్రమా, నీవు భూభాగమై ఉంటే మనుషులు ఇక్కడ ఉండేవాళ్ళు కదా, ఈ ప్రాంతాన్ని నేను జయించేవాడిని కదా, నేను జయించడానికి ఏమీ మిగలలేదని సముద్రాన్ని చూసి ఏడ్చాడట. అంత గొప్ప బలశాలి ద గ్రేట్ అలెగ్జాండర్. విచిత్రం తెలుసా? 33 సంవత్సరాలు నిండక మునిపే చనిపోయాడు. ఎందుకు చనిపోయాడో తెలుసా? దోమ కాటుకు గురై. అమ్మ దేనికి? దోమ ఎంత ఉంటుంది, మనం ఎంత ఉంటాం? అమ్మ దోమ ఎంత ఉంటుంది? 1 అడుగా 2 అడుగులా? అమ్మ గమనించండి, కంటికి కనబడనంత నలుసు లాంటి దోమ గుడితే నేను బలిష్ఠుణ్ణి అనుకున్న ఈ అలెగ్జాండర్ నేలమట్టం అయిపోయాడు. ఒక్క మాట అడుగుతా, మనం బలవంతులం అనుకుంటాం కదా, కంటిన్యూస్గా 2 రోజులు 3 రోజులు ఏకదాటిగా విరోచనాలు అయినాయి అనుకోండి, ఏం అవసరం లేదమ్మా, 2 రోజులు కంటిన్యూస్గా విరోచనాలు అయినాయి అనుకోండి, అప్పుడు అంటాం ఒంట్లో అస్సలు నీరసంగా ఉందయ్యా, ప్రార్థన చేయ గారు. విజయ్ కుమార్ గారికి అర్థం కాదు, ఎవరిదిరా ఈ గొంతు? మన బెదరు. ఏం పేరు నీ పేరు? అదే అయ్యగారు, నేను మన చర్చికి వస్తాను, నా గొంతు ఇంకా గుర్తుపట్టలేదా? అసలు ఈ పిచ్చిలో ఉన్న గొంతు నేను ఎంతవరకు వినలేదే. వినేటట్టు చేసింది విరోచనాలు. ఓరక మనం నేనంటే ఏంటో తెలుసా? ఏం లేదు, ఈ కరోనా వచ్చిన తర్వాత కూరలన్నీ ఇరిసేసింది. అయ్యా, కరోనా బ్యాక్టీరియా ఎంత ఉంది చెప్పండి? కంటికి కనబడని మైక్రోస్కోప్లో కనపడే ఒక చిన్న బ్యాక్టీరియా మనిషిని కాదు, ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ ఉంది. ఐఎమ్ రైట్? ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ ఉంది. దేవుని వాక్యం ఉంటుంది, ఇది బలహీనమైన ఘటం. అయితే మృతుల పునరుద్ధానపు దినాన బలహీనమైన ఈ శరీరం బలమైన శరీరంగా లేపబడబోతుందట. బిడ్లరా, మృతుల పునరుద్ధానపు దినాన ఈ శరీరం బలమైన శరీరంగా లేపబడాలంటే, ఈ బలహీనమైన శరీరంతో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? బలమైన దేవుని వాక్యం చేత ప్రతి క్షణం మనం పోషించబడేటువంటి వారిగా మనం బ్రతుకుదుంగాక. ఈ లోకంలో బలమైంది ఏది? లేఖనం అంటుంది, అపోస్తులైన పౌలు గారు హెబ్రీ పత్రికలో మాట్లాడుతూ అంటాడు. నేను ముగింపులోకి వచ్చాను, అందరూ నా వైపు చూడండి. హెబ్రీ గ్రంథంలో అపోస్తులైన పౌలు గారు మాట్లాడతాడు, దేవుని వాక్యం సజీవమైనదై బలము గలదై రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము వలె ప్రాణాత్మ శరీరాల్లోనికి దూలుచు, మూలుగుల్లోనికి ఎముకల్లోకి దూర్చు, అంతరంగములో దాగి ఉన్న ప్రతి అపవిత్రతను బయటకు తీసుకొస్తుంది. చప్పట్లు కొట్టు స్తోత్రాలు చెప్దాం. దేవుని వాక్యం సజీవమైనది, దేవుని వాక్యం బలమైనది, దేవుని వాక్యం
రెండంచులు కలిగిన ఖడ్గము వంటిది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం అనే ఖడ్గానికి నా వైపు చూడండి, ఎన్ని వైపుల పొదునుంది? కొంచెం గట్టిగా చెప్పాలి, గట్టిగా. దేవుని వాక్యానికి ఎన్ని వైపున పొదునుంది? రెండు వైపుల పొదునుంది. బిడ్డలారా, దేవుని వాక్యము నీ నోట నుంచి బయలుదేరేటప్పుడు ముందు నిన్ను నీవు నరుక్కోవాలి, ముందు నిన్ను నీవు సరి చేసుకోవాలి. నిన్ను నీవు సరి చేసుకున్న తర్వాత ఎదుటివాడిని సరి చేయటానికి నువ్వు ప్రయత్నిస్తే నువ్వు బలమైన విశ్వాసిగా వాక్యం నిన్ను మార్చును గాక. చెప్దాం ఆమేన్, గట్టిగా చెప్దాం ఆమేన్. బిడ్డలారా, కొన్నిసార్లు మన పరిస్థితులు ఎట్లుంటాయి అంటే, వాక్యంతో ఎదుటోడిని నరకటానికి చూస్తాం కానీ మనల్ని మనం నరుక్కోవటానికి ప్రయత్నం చెయ్యం. ఒక రోజట చర్చికి వచ్చే ఇద్దరు పొలం పనికి వెళ్ళారట. అమ్మ, ఏ పనికి వెళ్ళారు? కొంచెం గట్టిగా. ఆ మధ్యాహ్నం భోజనం చేయటానికి కూర్చున్నారు. మొదటోడేమో కారం తెచ్చుకున్నాడు, కారపన్నం తెచ్చుకున్నాడు, ఒట్టి అన్నం కారం. ఆ కారంతో తిందామనే మూత తీసుకొని ఇక్కడ కూర్చున్నాడు. రెండో వాడు ఉన్నాడు కదా, ఎప్పుడు వీడితో పాటు కలిసి భోజనం చేసేవాడు, అంత దూరం వెళ్ళి చెట్టు చాటుకి వెళ్ళి ముసుకేసుకొని ఆ క్యారేజీ మూత తీసి తింటున్నాడు. క్యారేజీ మూత తీసే గుప్పమని వాసన వచ్చింది. ఏంటో తెలుసా? వీడు మంచిగా మాంసం రొయ్యల కూర చేసుకొని ఆ మాంసం రొయ్యల కూర తెచ్చుకొని తింటున్నాడు. వాడేం చేశాడో తెలుసా? అవతలుడు కారం తింటా ఈడి వైపు చూస్తాడు. వీడేం చేస్తున్నాడో తెలుసా? ఆ వాసన కూడా వాడికి తగలకుండా కండవతో గప్పేసేస్తున్నాడు. వాసన కూడా తగలకూడదని. అవతల కారం తెచ్చుకున్నవాడు అంటాడట, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని లేఖనాల్లో రాయబడలేదా అంటాడంట. ఈడంటాడట, నీ పొరుగు వానిలో దేనిని ఆశించవద్దని లేఖనాల్లో రాయబడలేదా? ఆడంటాడట, 10 ఆజ్ఞలను దేవుడు క్రోడీకరించి క్లుప్తంగా చెప్పాడు. బైబిల్ అంతా ప్రేమే. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని లేఖనాల్లో రాయబడలేదా అని వాడు పెద్దగా చెప్తాడు. ఈడంటాడు, నీ పొరుగు వానిలో గాడిదనైనా, ఎద్దునైనా, వస్త్రమునైనా, రొయ్యల కూరనైనా, ఆ రొయ్యల కూర కూడా చేర్చాడు ఇప్పుడు. రొయ్యల కూరనైనా చేపల కూరనైనా ఆశించొద్దని లేఖనాల్లో రాయబడలేదా అని అంటాడంట. ఇప్పుడు చూడండి, వాళ్ళిద్దరిలో వాక్యం అనే కత్తి వాళ్ళ దగ్గర ఉంది కానీ ఒకవైపే పొదునుంది. అమ్మ, ఎన్ని వైపులు ఉంది? ఇద్దరి దగ్గర కత్తికి ఒకవైపే పొదునుంది. మొదటోడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలన్నాడు, బాగానే ఉంది. అసలు దానికి ముందు ఇంకొక వైపు పదునుతో తాను నరుక్కోవాలా. ఏమని? నీ పొరుగు వానిలో దేన్ని ఆశించొద్దని దేవుడు చెప్పాడు కాబట్టి ఈ కారమే నాకు పంచభక్ష పరవాణాలతో సమానం. దేవా, కారం ఇచ్చినందుకు నీకు, కొంచెం గట్టిగా, కారం నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఈ కారంతోనే సంతోషంగా తినే కృప దయచేయని ప్రార్థన చేసుకొని ఈడు తినాల. రెండో వాడు ఉన్నాడు చూసారా, వాడికి కూడా కత్తి ఒకవైపే పొదునుంది. ఒకవైపే పొదునుంది. వాడేమనుకోవాలా? ఒరే, నా కడుపు నేను చూసుకోవటం కాదు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభు చెప్పాడు కదా, సో వాడి కడుపు నింపుదామని అనుకోవాలా. మ్యాక్సిమం చాలాసార్లు మన కత్తికి అమ్మ ఎన్ని వైపులు పొదునుంటుంది? భార్య అంటది భర్తను పట్టుకొని, ఏమండి, క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా ప్రతి పురుషుడు భార్యను ప్రేమించాలని బైబిల్లో రాసి ఉంది కదా. క్రీస్తు సంఘాన్ని ప్రేమించి తన ప్రాణం పెట్టాడు. మరి మీరేంటండి నాకు ప్రాణం పెట్టకపోగా నా ప్రాణం తీస్తున్నావు? గమనించండి. భార్య అంటది, నన్ను పద్దాకలు ఇసుకిస్తున్నావు, క్రీస్తు సంఘాన్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు కదా, మీరు నన్ను ప్రేమించట్లేదేంటి అని భర్తను అందనుకోండి. భర్త తక్కువ తింటాడా? భర్త ఏమంటాడో తెలుసా? భార్యలారా మీ భర్తలకు, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుడి అని బైబిల్లో రాస్తుందిగా. నువ్వు లోబడితే నేను ప్రేమిస్తా అంటాడు.
ఆయన దగ్గర కత్తి ఉంది, కాకపోతే కత్తి ఒక పక్కన కాదు, కత్తి ఉంది కానీ పదును ఒకవైపునే ఉంది. ఇప్పుడు అత్తాకోడళ్ళు ఉంటారు. అత్త అంటది, అమ్మాయి రూతు అత్తనట్ట ప్రేమించింది, ఏంటి నువ్వు చేసే పని? ఆదివారం చర్చికి వెళ్తాం, బైబిల్లో రూతు కూర్చున్నావు కదా, రూతు అత్తనట్లా ప్రేమించింది అని అత్త అందనుకోండి, కోడలు తక్కువ తింటుందా? అత్తో, నువ్వు నయోమి అయితే నేను ఎప్పుడూ ప్రేమించేదాన్ని అత్త, నువ్వు నయోమివి కాదుగా, అందుకని నేను ప్రేమించను. గమనించండి, అందరి దగ్గర కత్తులు ఉన్నాయి కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, ఒకవైపే పొద్దునున్న కత్తి ఎంతమంది చేతిలో ఉందో గట్టిగా చేతిలో తల్లిలో చెప్దాం, హల్లెలూయా. అబ్బాబ్బాబ్బా, అయ్యగారు మీ ఆగడాళ్ళ అంకోళ్ళు మామూలు కాదు అయ్యగారు, ఒక్కళ్ళు కూడా హల్లెలూయా చెప్పలా. మన కత్తికి ఎన్ని వైపులు పొదును ఉండాలా? వాక్యంతో ముందు మనల్ని మనం సరి చేసుకోవాలా, ఆ తర్వాత ఎదుటోని సరి చేయాలా. వాక్యం బోధించే నేనున్నాను కదా, ముందు వాక్యంతో నన్ను నేను సరి చేసుకోవాలా. ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు విజయ్ కుమార్ అయ్య గారి గురించి నాకు 2-3 ఫోన్ చేసి చెప్పారు, మంచి వాక్యం సంఘానికి అందిస్తాడయ్యా. సంఘానికి వాక్యం అందించటం కంటే ముఖ్యంగా వాక్యానుసారంగా బ్రతకటానికి ఇష్టపడతాడయ్యా. ఆయన చేతిలో ఉన్న కత్తికి ఒకవైపు పొదును కాదు. అరే గట్టిగా చెప్పండి, గట్టిగా. అది మరి మీ దగ్గర అది బలమైన కత్తి, బలమైన ఖడ్గం. ఆ బలమైన వాక్యం చేత మనలను మనం అనుక్షణం సరి చేసుకుంటే దీని విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ మట్టి దేహం, ఈ బలహీనమైన దేహం బలమైన దేహంగా మార్చబడుతుంది. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. ఆఖరి మాట ఒక 5 నిమిషాల్లో చెప్పి నేను ముగిస్తాను. దేవుడు మన అందరితో మాట్లాడును గాక. చెప్దాం ఆమేన్. దేవుడు మన అందరితో మాట్లాడును గాక. 4వది, ఈ శరీరం ఎలాంటిదంటే ప్రకృతి సంబంధమైన శరీరం. ఈ ప్రకృతి సంబంధమైన శరీరం అట ఆత్మ సంబంధమైన శరీరంగా లేస్తుంది అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అంటే ప్రకృతి సంబంధమైన శరీరం ఏంటంటే ఎప్పుడు ఈ శరీరానికి ప్రకృతి సంబంధమైన ఆశలే. పొద్దున్నే టిఫిన్ చేసామా, ఆ సార్లే ఈ పూట తినకపోతే ఏం కాదులే అని ఉండదు. పొద్దున్న టిఫిన్ చేసిన మనం పొద్దున్న టిఫిన్ చేస్తానే భర్త అడుగుతాడు, మధ్యాహ్నానికి ఏం చేస్తున్నా? చేపల కూర చేస్తున్నాను అంటది. రైట్, మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం చేపల కూర తింటా అబ్బాబ్బాబ్బా మా తల్లే, మధ్యాహ్నం చేపల కూర తింటారే, ఈ పూట తింటున్నావులే, ఇక రాత్రికి తినకపోతే ఏమైందిలే అని ఉండదు. సరే తింటే తిన్నాం. చూడండి, ఎప్పుడు ఈ ప్రకృతి సంబంధమైన శరీరం శరీర సంబంధమైన భౌతిక సంబంధమైన ఆశా ఇచ్చలతో నిండుకుంది. గమనించండి, భర్త ఒక తులం బంగారపు గొలుసు వచ్చి భార్యకి ఇచ్చాడు అనుకోండి, ఆ సంతోషం 1 రోజు 2 రోజులే ఉంటుంది. 3వ రోజు అంటది, మన ఇంటి పక్క ఆవిడకే వాళ్ళ ఆయన 5 తులాల బంగారం చేయించాడట. అంటే చెప్పకనే ఇండైరెక్ట్గా వాళ్ళు 5 తులాలు చేపిస్తారు, నాకు 1 తులమే కదా అని చెప్పి మెల్లిగా తెలియకుండా పొడవలసిన చోట పొడుస్తారు కొంతమంది తెలివిగా. బాగా వినండి, ఈ శరీరం ఎలాంటిదంటే ప్రకృతి సంబంధమైన శరీరం. ప్రకృతి సంబంధమైన శరీరం ఆత్మ సంబంధమైన శరీరంగా మార్చబడాలంటే ఈ ప్రకృతి సంబంధమైన శరీరంతో ఉన్నప్పుడే మనం ఎప్పుడు ఆత్మ సంబంధమైన ఆశలతో బ్రతికేటువంటి వారిగా బ్రతుకుదుముగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఎప్పుడు నీ గుండెల్లో ఆత్మ సంబంధమైన ఆశ. అపోస్తలుడైన పౌలు గారు రోమాపత్రికలో అంటాడు కదా, వినండి, శరీరానుసారం చెప్పండి శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు
జీవమును సమాధానమును కలుగు చేయును అంటాడు. గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. నాతో కలిసి అందరూ చెప్పండి ఈ మాట. అందరూ నాతో కలిసి చెప్పండి. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవం సమాధానం కలుగు చేస్తుంది. మరొకసారి నేను చెప్తాను, ఆ తర్వాత మీరు నాకు అప్పచెప్పాలా. ఎవరైతే అప్పచెప్పరో 1000 రూపాయలు ఫైన్ వేసి నిర్దాక్షిణ్యంగా మీ దగ్గర నుంచి వసూలు చేసి హైదరాబాద్ తీసుకుని వెళ్ళిపోతా. సరేనా? రైట్, జాగ్రత్తగా వినండి, నాతో కలిసి చెప్పండి. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానం. చెప్పండి. నా 1000 రూపాయలు బాగా పనిచేసినాయి. రైట్, ఇక మీరు నాకు ఇచ్చేది లేదు, నేను మీకు ఇచ్చేది లేదు, చెల్లు అయిపోయింది. బిడ్డలారా, దేవునిలో నిన్ను బ్రతికించేదైనా దేవునిలో లేకుండా నిన్ను చంపేదైనా నీ మనస్సు. ఈ మాట చూడు, నీ మనస్సు. నీ మనస్సు ఎప్పుడు శరీర సంబంధమైన మనస్సు అయితే ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి సంపాదించుకుందామా, ఏమి కూడగట్టుకుందామా, ఏమి వెనకేసుకుందామా అని ఎప్పుడు 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 చూసినా భూలోక సంబంధమైన ఆలోచనలతో నువ్వు బ్రతికితే భూ సంబంధమైన మనస్సు ఆధ్యాత్మికంగా నిన్ను చంపేస్తుంది. భూ సంబంధమైన ఆలోచనలు దేవునిలో నువ్వు బ్రతకకుండా ఆత్మ సంబంధమైన మనస్సును, శరీర సంబంధమైన మనస్సు చంపేయటం ప్రారంభిస్తుంది. యేసుక్రీస్తు నమ్ముకున్న ఏ క్రైస్తవుడైనా తన బ్రతుకులో శరీరానుసారమైన మనస్సుతో కాకుండా ఆత్మానుసారమైన మనస్సుతో మనం బ్రతుకుదుము గాక. ఎప్పుడు దేవుని సన్నిధిలో మనం మోకరించిన ఆత్మ సంబంధమైన వాటిని ప్రభువును మనం అడగాలి. ఆత్మీయ విషయాలు ప్రభువును మనం అడగాలి. చాలాసార్లు చూడండి బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొంతమంది భక్తులను చూస్తే దావీదు చాలా భక్తి కలిగిన వాడు. అంత భక్తి కలిగిన దావీదు గారి దగ్గరికి ఒకరోజు దేవుడు వచ్చి అడుగుతున్నాడు, దావీదు నీకేం కావాలో కోరుకోయ్యా, నీకు కావాల్సింది నేను నీకు ఇస్తా. బంగారం కావాలా, బంగారం ఇస్తా. వెండి కావాలా, వెండి ఇస్తా. నీకేం కావాలో కోరుకో, నేను నీకు ఇస్తా అన్నాడు. దావీదు మోకరించి దేవుణ్ణి అంటాడు, అయ్యా నాకు ఒక ఆశ ఉందయ్యా. ఏంటో చెప్పు దావీదు, నీ ఆశ తీరుస్తా. నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించాయా. దావీదు నీకేం కావాలి? చిరకాలము నీ మందిరములో నేను బ్రతుకున్నట్లుగా నన్ను ఆశీర్వదించాయా. అమ్మా, ఒకవేళ ఈ రాత్రి గనక దేవుడు ఇక్కడికి వచ్చి బిడ్డ నీకేం కావాలో కోరుకోరా అని దేవుడు నిన్ను అడిగాడు అనుకో, నీవేం అడుగుతావు? దావీదు నీకేం కావాలి? ఏం కావాలో కోరుకో, నీకు ఇస్తా. అయ్యా నా బ్రతుకు కాలం అంతా నీ మందిరంలో నేను బ్రతకాలి, నన్ను అట్లా ఆశీర్వదించయ్యా. నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా నా కుటుంబాన్ని దీవించయ్యా అంటాడు. అలాంటి పవిత్రమైన కోరికలతో ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో బ్రతుకునుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. అద్భుతం. ఏలియా పరలోకానికి ఆరోహణమై వెళ్ళబోయే ముందు తన శిష్యుడైన ఎలీషాని పిలిచి అడుగుతాడు, ఎలీషా నా వల్ల నీకేం కావాలి? నీకేం కావాలో కోరుకో, కోరుకున్న దాన్ని నీకు ఇస్తా. ఎలీషా అంటాడు, అయ్యా నీ మీద పరిశుద్ధాత్మ ఉందన్న సంగతి నాకు తెలుసయ్యా. అవును, తెలిస్తే ఇంతకీ ఏమంటావు? నీ మీద ఏ పరిశుద్ధాత్మ ఉందో నాకు 2 పాళ్ళ పరిశుద్ధాత్మ నాకు కావాలి. పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి. పరిశుద్ధాత్మను నేను పొందుకోవాలి. భాషలతో దేవుని స్తుతించాలి. ఆత్మవశురాలనై ప్రభుని నేను ఆరాధించాలి. పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించినట్లుగా నీ ఆత్మ నాకు ఇవ్వయ్యా అంటాడు. ఈరోజు బిడ్డలారా, ఏ సంఘాల్లో చూసినా, ఏ ప్రార్థనా రిక్వెస్టులు చూసినా బిడ్డలారా,
నాకు పవిత్రత కావాలి, నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని అడిగేవాళ్ళు లేరు. అయ్యా నాకు పరిశుద్ధాత్మ లేదు, పరిశుద్ధాత్మ కావాలయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని అడిగేవాళ్ళు లేరు. ఏ ప్రార్థన రిక్వెస్ట్ చూసినా కడుపులు నొప్పి తగ్గేటట్టు ప్రార్థన చేయండి, నడువులు నొప్పి కొంచెం గట్టిగా, నడువులు నొప్పి తగ్గేటట్టు ప్రార్థన చేయండి, మోకాలు నొప్పి తగ్గేటట్టు ప్రార్థన చేయండి. ఒక తల్లి రెగ్యులర్గా నాకు ఫోన్ చేసేది, అయ్యగారు మోకాలు నొప్పి, అయ్యగారు మోకాలు నొప్పి, అయ్యగారు అని వాట్సాప్ మెసేజ్లు పంపిస్తూ ఉండేది. మన యూట్యూబ్లో ఆ దేవుని మహాకృప ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ యూట్యూబ్లో సుమారుగా 770 వర్తమానాలు దాకా ఉన్నాయి. కొన్ని వేల మంది ప్రజలు యూట్యూబ్లో వర్తమానాన్ని వినటానికి దేవుడు కృప చూపించాడు. ఒక తల్లి రెగ్యులర్గా ప్రార్థన అవసరత పంపిస్తూ ఉండేది. ఒకరోజు నాకు బాధ అనిపించి ఆ తల్లికి ఫోన్ చేసి ప్రార్థన చేద్దాం, ఆ తల్లికి ప్రార్థన చేద్దామని నేను ఫోన్ చేశా. ఫోన్ లిఫ్ట్ చేసి అంది, అయ్యా మోకాలు నొప్పి ప్రార్థన చేయ అయ్యా అంది, నడువులు నొప్పి ప్రార్థన చేయ అయ్యా అంది. నేను అడిగా, అమ్మ మీ వయసు ఎంత అమ్మా అన్న. ఎంతయ్యా? 85 సంవత్సరాలే. ఎంత చిన్నపిల్లో చూడండి, ఎంతయ్యా? 85 సంవత్సరాలే. నేను అంటాను, 85 సంవత్సరాలకి మోకాలు నొప్పులు రాకపోతే ఏమి నొప్పులు వస్తాయి చెప్పండి? ఈ 85 సంవత్సరాల్లో ఉన్న పెద్ద ఆవిడ, ఆ మధ్య నేను ఖమ్మం వెళ్ళాను. ఆ తల్లి పేరు కస్తూరి. వెంట్రుకలన్నీ పూర్తిగా తెల్లబడిపోయి ఉన్నాయి. సుమారుగా నేను అనుకుంటాను 70 సంవత్సరాలు పైబడిన వయస్సు. ఆ తల్లి కాలిరిగి మొత్తానికి కొంచెం అట్లా అతుక్కుంది. నేను ఖమ్మం వస్తున్నానని తెలుసుకొని ఎక్కడ ఆవిడని కలవకుండా వెళ్ళిపోతాను అని 8:30కు వస్తానైతే 7 గంటలకే వచ్చి ఆ మీటింగ్ ఎంట్రన్స్ దగ్గర నిలవబడి ఉంది. కుర్చీ వేసారు, కూర్చున్నారు. 2 గంటల సేపు నా కోసం ఎదురు చూసింది. వచ్చాను, నన్ను పట్టుకుని ఆ తల్లి, అయ్యా రేపు ఒక్కసారి మా ఇంటికి రండి అయ్యా అంది. ఆ వృద్ధాప్యంలో కాలు అవిడై ఆ స్థితిలో ఆ తల్లి అక్కడికి వస్తే నేను కాదనలేక తప్పకుండా వస్తానమ్మా అని ప్రొద్దునే నేను అమలాపురం రావాల్సి వచ్చి ఖమ్మం గుండా వాళ్ళ ఇంటి మీదుగా బయలుదేరి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి ప్రార్థన చేయబోయాను. అమ్మా దేని కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నావు? నీ ప్రార్థన అవసరత ఏంటి? దేని కొరకు ప్రార్థన చేయమంటావు? నీ ప్రార్థన అవసరత ఏంటమ్మా అన్న. దేవుని ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను. ఆ తల్లి ఏమందో తెలుసా? దేహ విమోచన కొరకు మూలుగుతున్నానయ్యా, నా దేహం విమోచించబడి పరలోకం చేరునట్లుగా, యేసయ్య ముఖాముఖిగా చూచున్నట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అంది. చప్పట్లు కొట్టారు కదా. ఈ క్షణంలో ఈ ప్రార్థన ఎంతమంది చేస్తారు? చేతులు ఎత్తండి. ఒక్కళ్ళు కూడా చేతులు ఎత్తలేదు అయ్యగారు. అమ్మ చచ్చిపోరమ్మా. థ్యాంక్ యూ. అమ్మా చేయెత్తు తల్లి. కోడలు ఏమన్నా బాధ పెడుతుందా అమ్మా? లేదు కదా. అది ఎందుకు దేహ విమోచన కొరకు? ప్రభువును చూడాలని. థ్యాంక్ యూ తల్లి, ప్రభువును చూడాలని. ఎప్పుడు ప్రార్థనలో మోకరించిన కడుపులు నొప్పి, కాలు నొప్పి, మోకాలు నొప్పి, నడువులు నొప్పి, రొయ్యల చెరువు బాగా బండాలి, చేపల చెరువు బాగా బండాలి, నా కొడుకును దీవించు, కూతుర్ను దీవించు, అల్లుడిని దీవించు, మనవని దీవించు, ముని మనవని దీవించు, ఆశీర్వదించు, దించు. అదేమో దిగదాం. ఎందుకు 24 గంటలు ఆశీర్వదించని ఈ లోకం చుట్టూతోనే తిరుగుతూ ఉన్నాం. కానీ ఏ రోజైనా పరలోకాన్ని కూర్చున్న తలంపులు క్రైస్తవుడా నీ గుండెల్లో ఉందా? ఏలియా ఆరోహణమై వెళ్ళేటప్పుడు, ఎలీషా నీకేం కావాలి? నీ మీద పరిశుద్ధాత్మ ఉందని నేను ఎరుగుదునయ్యా, నీ మీద ఉన్న ఆత్మలో నాకు 2 పాళ్ళ ఆత్మ కావాలి. ఈ రాత్రి వాక్యం వింటున్న బిడ్డలారా, విశ్వసించండి. పరిశుద్ధాత్మ లేని స్థితిలో ఎందరైతే ఈ స్థలములో ఉన్నారో నోరు తెరిచి ప్రభుని మీరు అడగాలేకని అడుగు ప్రతి వారికి నిశ్చయంగా ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు.
అడుగు ప్రతి వారి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. విశ్వసించండి. ఈ రాత్రి ఈ ప్రాంగణంలో ఎంతమంది అయితే ఉన్నారో ఈ ప్రజలందరి మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి రాబోతున్న రాత్రి. బైబిల్లో జలముల మీద దేవుని ఆత్మ అల్లాడినట్లుగా విశ్వసించండి, ఈ రాత్రి దేవుని ఆత్మ నీ మీద వ్రాలాలని పరిశుద్ధాత్ముడు నీ తల మీద అల్లాడుతూ ఉన్నాడు. పాత నిబంధనలో జలముల మీద అల్లాడాడు. ఈ కడవరి కాలములో జనముల మీద వాలాలని దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది. ఎంతమందికి పరిశుద్ధాత్మ కావాలో చేతులెత్తి చెప్పండి. ఈ రాత్రే భాషల వరంతో దేవుడు మిమ్మల్ని అభిషేకించునుగాక. మీ సంఘాలకు మిమ్మల్ని ప్రవక్తగా దేవుడు బలపరచునుగాక. ఒకరోజు ఒక తల్లి తన కొడుకులిద్దరిని తీసుకొచ్చింది. అడుగుతుంది. యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా నీకేం కావాలి? ఆ తల్లి అంటుంది, అయ్యా నీవు మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చున్నప్పుడు, నువ్వు సింహాసనాసీనుడు అయి ఉన్నప్పుడు నా కొడుకుల్లో ఒక కొడుకు పరలోకంలో కుడివైపున ఉండాలయ్యా, ఇంకో కొడుకు. అమ్మా ఏం కోరుకుందా తల్లి? పరలోకాన్ని కోరుకుంది. తన పిల్లలకు పరలోకం కావాలని కోరుకుంది. బిడ్డలరా, ఏదో ఒక రోజు మనం చనిపోతాం. దేవుడు మనకిచ్చిన ఈ విలువైన జీవితంలో ఇలా మనం బ్రతికితే, ఈ చిన్న జీవితంలో అక్షయతను మనం సంపాదించుకుంటే, ఈ చిన్న జీవితంలో మహిమను సంపాదించుకుంటే, ఈ చిన్న జీవితంలో వాక్యమనే ఖడ్గం చేత మనం సరిచేయబడితే, ఈ చిన్న జీవితంలో ఆత్మ సంబంధమైన మనసుతో బ్రతికితే యుగాయుగాలు పరలోకంలో ఉండే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందరూ లేచి నిలబడదాం. ఒక క్షణం ఎవ్వరు అటు ఇటు చూడకుండా వినయ భయభక్తులతో అందరూ లేచి నిలబడదాం. ఒక క్షణం ఎవ్వరు అటు ఇటు చూడకుండా వినయ భయభక్తులతో ప్రభు సన్నిధికి వచ్చిన ప్రతి వారు ఒక్క క్షణం ప్రభు వైపు చేతులు ఎత్తుదాం. ఈ రాత్రి ఆత్మ సంబంధమైన మనుషులుగా దేవుని సన్నిధిలో నిలవబడదాం.